హల్లెలూయా. స్తోత్రం దేవా, సర్వశక్తి కలిగిన తండ్రి, సర్వోన్నతుడు అయిన దేవ, యుగ యుగంలో జీవించుచున్న మా తండ్రి, మా దేవ, మా ప్రభువా. దేవా నాయన తండ్రి, నువ్వు ఇచ్చిన వాగ్దానములన్నీ నాయన తండ్రి సత్యములు, అవి నాయన తండ్రి దేవా తండ్రి జీవమై ఉన్నవి తండ్రి ప్రభువా. దేవా నాయన తండ్రి జీవం కలిగిన తండ్రి, యుగ యుగంలో నాయన తండ్రి ప్రజలతో నువ్వు జీవిస్తున్న దేవుడు. దేవా నాయన తండ్రి ఆత్మస్వరూపిగా నాయన తండ్రి దేవా నీ ప్రజలతో ఉన్న దేవుడు. నువ్వు ఇచ్చిన వాగ్దాన ప్రకారం తండ్రి మొదటి రాకడలో మానవ శరీరంలో వచ్చిన మా దేవ, మా ప్రభువ, మా తండ్రి అదే నాయన తండ్రి దేవుడు నాయన మరలా రెండవసారి వస్తానని ఇచ్చిన వాగ్దాన ప్రకారం ప్రభువ దేవా, విలియం మేరియన్ బ్రహ్మ అనే మానవ శరీరం ఎన్నుకొని ఆ యొక్క శరీరంలో నువ్వు ప్రత్యక్షమై తండ్రి నువ్వు ఇచ్చిన వాగ్దానాన్ని మా ఎడల నువ్వు నెరవేర్చిన మా ప్రభు అయిన తండ్రి నీ పాదంలో కొందనాలు, కృతజ్ఞతలు, స్తోత్రంలో చెల్లిస్తున్నాను. సర్వశక్తి కలిగిన తండ్రి దేవా, మా ప్రభువ నాయన దేవా నాయన తండ్రి యొక్క రెండో రాకడ యొక్క వర్తమానం నీ ప్రజల దగ్గరికి నాయన తండ్రి తీసుకువెళ్ళటకు నువ్వు కృప చూపినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. సర్వశక్తి కలిగిన ప్రభువ నువ్వు మాతో ఉండి నాయన తండ్రి నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆరాధనలో మొదటి నుండి చివరి వరకు మీరు తోడుగా ఉండి మీ నామానికి మహిమ తెచ్చుకోమని, యుగ యుగంలో జీవించిన దేవుడు నాయన మొదటి రాకడలో వచ్చిన అదే దేవుడు నువ్వు ఇచ్చిన వాగ్దాన ప్రకారం తండ్రి రెండవసారి వస్తానని ఇచ్చిన వాగ్దాన ప్రకారం మానవ శరీరమైన విలియం మేరియన్ బ్రహ్మ అనే శరీరంలో ప్రత్యక్షమై ఆ శరీరంలో మీరు జరిగించిన మీ పరిచర్యకు మీరు స్వీకరించిన మీ నామైన విలియం మేరియన్ బ్రహ్మ అనే నామంను బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మొదటిగా వాక్యాన్ని చదువుకొని మనం ముందుకు వెళ్దాం. ఈరోజు టాపిక్ వచ్చేసి విమోచన. హల్లెలూయా. విమోచన. విమోచన విమోచన అంటే ఏందన్నది మనము అర్థం చేసుకోవాలంటే మనం పాత నిబంధన అయిన రూతు గ్రంథంలోనికి వెళ్తే మనకు దాని గురించి స్పష్టంగా అర్థమవుతుంది. హల్లెలూయా. రూతు గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనంలో రూతుకు నయోమి చెప్తున్న మాటలను మనం చదువుతున్నాం. అంతటా ఆమె అత్త ఆమెతో, నేడు నీవెక్కడ ఏరుకొంటివి, ఎక్కడ పనిచేస్తివి, నీ అందు లక్ష్యముంచిన వాడు దీవించబడును గాక అనగా, ఆమె తాను ఎవని యొద్ద పనిచేస్తునో అది తన అత్తకు తెలియజెప్పి, ఎవని యొద్ద పనిచేస్తునో అతని పేరు బోయాజు అనెను. నయోమి బ్రతికియున్న వారికిని చచ్చిన వారికిని ఉపకారం చేయటం మానని ఇతడు యెహోవా చేత ఆశీర్వదించబడును గాక అని తన కోడలితో అనెను. మరియు నయోమి, ఆ మనుషుడు మనకు సమీప బంధువుడు, అతడు మనల్ని విడిపింపగల వారిలో ఒకడని చెప్పగా. హల్లెలూయా. ఇక్కడ నయోమి రూతుతో చెప్తున్న మాటలను మనం చదువుతున్నాం. ఆమె పంట ఏరుకోవడానికి, అంటే అసలు బ్యాక్గ్రౌండ్లో మనం వెళ్ళినట్టయితే ఇక్కడ రూతుతో నయోమి చెప్తున్న మాటలను మనం చూస్తున్నాం. హల్లెలూయా. అయితే అసలు ఎందుకు ఏంటి పరిస్థితి నయోమిది రూతుది అని మనం చూసినట్టయితే నయోమి యొక్క భర్త గురించి మనం చూస్తే హల్లెలూయా ఏం జరిగిందన్నది రూతు గ్రంథంలో మొదటి అధ్యాయంలో జరుగుతుంది. న్యాయాధిపతులు ఏలిన దినములందు దేశంలో కరువులు రాగా యూదా బెత్లెహేం నుండి ఒక మనుషుడు తన భార్యను తన 2 కుమారులను వెంట పెట్టుకుని మోయాబు దేశంన కాపురముండుటకు వెళ్ళెను. హల్లెలూయా. ఏమంట? బెత్లెహేం నుండి ఒక మనుషుడు తన భార్యను తన 2 కుమారులను వెంట పెట్టుకుని మోయాబు దేశంన కాపురముండుటకు వెళ్ళెను. హల్లెలూయా. ఆ మనుషుని పేరు ఎలిమెలెకు, అతని భార్య పేరు నయోమి. హల్లెలూయా. ఏమంట? 2 కుమారులను నయోమి తన యొక్క భర్త అయిన ఎలిమెలెకుతో మోయాబు దేశంలోనికి వెళ్ళిందని ఇక్కడ బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఏమైంది? ఎలిమెలెకు, నయోమి, తన 2 కుమారులు మొత్తం కలిసి మోయాబు దేశంలో కాపురం ఉండుటకు వెళ్ళిరు. ఎందుకు వెళ్ళిరు? ఇజ్రాయెల్ దేశాన్ని, వాగ్దాన దేశాన్ని, దేవుడు వాగ్దానం చేసిన ఆ యొక్క దేశాన్ని విడిచిపెట్టి వాళ్ళు ఎందుకు వెళ్ళిరు అంటే కరువు వచ్చింది. ఇజ్రాయెల్ దేశంలో కరువు వచ్చింది కనుక వాళ్ళు ఆ కరువులో అక్కడ నశించిపోవడం ఇష్టం లేక వాళ్ళు మోయాబు దేశంలో కాపురం ఉండుటకు వెళ్ళిరు అని చెప్పేసి బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. అయితే వెళ్ళిన తర్వాత ఏం జరిగింది అక్కడ అంటే, అక్కడ ఎలిమెలెకు అతని ఒక కుమారులు ఇద్దరు కూడా పెళ్ళిళ్ళు అయిన తర్వాత తన కుమారులు కూడా ఇద్దరు కూడా చనిపోయినట్టుగా రూతు గ్రంథంలో చెప్పబడింది. హల్లెలూయా. అయితే రూతు నయోమి కుమారుల్లో ఒక కుమారునికి భార్యగా ఉంది. హల్లెలూయా. అయితే 2 కుమారులకు కూడా కుమారులు లేకుండా ఆ యొక్క
నయోమి కుమారులు ఇద్దరు కూడా చనిపోయినట్టుగా బైబిల్ గ్రంథం చెప్తుంది. హల్లెలూయా. ఎలిమెలెకు చనిపోయిండు, ఇద్దరు కుమారులు కూడా నయోమికి చనిపోయినట్టుగా అక్కడ చెప్పబడింది. హల్లెలూయా. అయితే వాళ్ళు తిరిగి వాగ్దాన దేశంలోనికి, అయితే దేవుడు దర్శించిండు అని చెప్పేసి నయోమికి ఎప్పుడైతే తెలియబడిందో, దేవుడు ఆ యొక్క ఇజ్రాయెల్ దేశాన్ని దర్శించిండు అని చెప్పేసి ఎప్పుడైతే నయోమికి తెలియబడిందో, నయోమి తన ఇద్దరు కోడలను తీసుకొని బయలుదేరుతుంది వాగ్దాన దేశంలోనికి, ఇజ్రాయెల్ దేశంలోనికి. హల్లెలూయా. బయలుదేరినప్పుడు ఓర్ప, అంటే మొదటి కుమారుని భార్య అయిన ఓర్ప, తాను అత్తని విడిచిపెట్టేసి వెళ్ళిపోతుంది మళ్ళా. హల్లెలూయా. తన బంధువుల యొద్దకి, తన ఇంటి వారి యొద్దకు వెళ్ళిపోతుంది. కానీ రూతు మాత్రం తన అత్తను హత్తుకొని తన అత్తతో పాటు వాగ్దాన దేశంలోనికి రావడానికి ఇష్టపడుతుంది. ఎందుకు ఇష్టపడుతుంది అంటే, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, కనుక నీవు ఎక్కడైతే ఉంటావో నేను కూడా అక్కడనే ఉంటానని చెప్పేసి రూతు నిర్ణయం తీసుకొని నయోమితో పాటు రావడానికి ఇష్టపడుతుంది. హల్లెలూయా. వచ్చిన తర్వాత వారిద్దరు పోషించబడాలంటే ఇప్పుడు రూతు ఏం చేయాలంటే, పరిగె ఏరుకోవడానికి, అంటే చేను కోస్తున్న దగ్గర అనాథలు, విధవరాన్లు, వాళ్ళకి కొద్దిగా విడవాలి. ఒక పంట కోస్తున్నప్పుడు ఆ యొక్క పంటలో కొద్ది భాగాన్ని అనాథలకు, విధవరాన్లకు విడిచిపెట్టాలని చెప్పేసి ఇజ్రాయెల్లో దేవుడు ఒక నియమాన్ని పెట్టిండు. హల్లెలూయా. అయితే ఆ పంట కోస్తున్న అతని యొద్దకి వెళ్ళి రూతు పరిగె ఏరుకుంటుంటది. అంటే అనాథలకు, విధవరాన్లకు ఏదైతే విడిచిపెట్టబడుతుందో దాన్ని ఏరుకోవడానికి బోయాజు పొలంలోనికి రూతు వెళ్తుంది. హల్లెలూయా. అర్థమవుతుందా? రూతు వెళ్ళిన తర్వాత అక్కడ ఆమె యొక్క అత్తకు ఆమె జరిగించిన దాన్ని బోయాజు గ్రహించి ఆమెకు ఏం చేస్తాడంటే, ఆమె ఏర్కోవడానికి ఆయన సహకరిస్తాడు. హల్లెలూయా. సహకరించిన ఆ యొక్క వ్యక్తి గురించి నయోమి రూతుతో ఏం మాట్లాడుతుంది అన్నది మనం ఇప్పుడు చూస్తున్నాం. హల్లెలూయా. అంతటా ఆమె అత్త ఆమెతో, నేడు నీవెక్కడ ఏర్కొంటివి, ఎక్కడ పనిచేస్తీవి, నీ యందు లక్ష్యముంచిన వాడు దీవించబడును గాక అనగా, ఆమె తాను ఎవరి యొద్ద పనిచేస్తునో అది తన అత్తకు తెలియజెప్పి, ఎవని యొద్ద నేను పనిచేస్తునో అతని పేరు బోయాజు అనెను. హల్లెలూయా. ఎవని యొద్ద పనిచేస్తీవి ఇంత తొందరగా, హల్లెలూయా, ఇంత తొందరగా ఏ విధంగా నువ్వు మరలా తిరిగి వచ్చావు అని చెప్పేసి చెప్తే అతని గురించి ఆమె చెప్పడం ప్రారంభించింది. హల్లెలూయా. ఎవరు అతను అంటే బోయాజు అని చెప్పేసి చెప్పింది. హల్లెలూయా. ఎవరు చెప్పారు? రూతు నయోమితో చెప్పింది. హల్లెలూయా. నయోమి బ్రతికియున్న వారికిని చచ్చిన వారికిని ఉపకారం చేయుట మానని ఇతడు యెహోవా చేత ఆశీర్వదించబడును గాక అని తన కోడలితో అనెను. హల్లెలూయా. ఏమంటుందామె? బ్రతికి ఉన్న వారికి, చచ్చిన వారికి కూడా మేలు చేయక మానని ఇతడు దీవించబడును గాక అని చెప్తుండు. హల్లెలూయా. చెప్తుంది ఆమె, నయోమి. హల్లెలూయా. మరియు నయోమి, ఆ మనుషుడు మనకు సమీప బంధువుడు, అతడు మనల్ని విడిపింపగల వారిలో ఒకడని చెప్పగా. హల్లెలూయా. ఏమంట? అతడు మనకు సమీప బంధువుడు, మనను విడిపించగల వారిలో ఒకడు. హల్లెలూయా. ఏమంట? బోయాజు సమీప బంధువుడు, కిన్స్మన్ రిడీమర్. హల్లెలూయా. కిన్స్మన్ రిడీమర్, హూ రిడీమ్స్ ద లాస్ట్ ప్రాపర్టీ ఆఫ్ ద, వాళ్ళ యొక్క బంధువుల యొక్క లాస్ట్ ప్రాపర్టీని విడిపించే వారిని కిన్స్మన్ రిడీమర్ అంటారు. హల్లెలూయా. సమీప బంధువుడైన రక్త సంబంధికుడు. హల్లెలూయా. బోయాజు గురించి ఇక్కడ చెప్పబడుతుంది. హల్లెలూయా. ఇదే ఇన్సిడెంట్ ఆత్మీయంగా మనం చూసినట్టయితే ప్రకటన గ్రంథము 5వ అధ్యాయంలో జరిగిస్తున్నట్టుగా దేవుడు చూస్తాం. హల్లెలూయా. మనం ఒకసారి చూస్తే అక్కడ సింహాసనాలు వేయబడుతున్నాయి. హల్లెలూయా. ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా, 4వ అధ్యాయంలో ప్రకటన గ్రంథం, అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను, మరియు నేను మొదట వినిన స్వరం బూరధ్వనిలో నాతో మాట్లాడుచు వింటిని. ఆ మాట్లాడిన వాడు, ఇక్కడికి ఎక్కిరమ్ము, ఇక్కడి మీదట జరగవలసిన వాటిని నీకు కనబర్చెదనను. వెంటనే నేను ఆత్మవశుడనైతిని. అదిగో పరలోకమందు ఒక సింహాసనం వేయబడి ఉండెను, సింహాసనమందు ఒకడు ఆసీనుడై ఉండెను. ఆసీనుడు ఇక్కడ మరలా చూసినట్టయితే మనం ఇక్కడ 5వ అధ్యాయంలో దాని గురించి ఇంకా వివరించబడి ఉంటుంది.
5వ అధ్యాయము 5వ వచనం. ఆ పెద్దల్లో ఒకడు ఏడవకము, ఇదిగో దావీదు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలు తీసి ఆ గ్రంథం విప్పుటకై జయం పొందెనని నాతో చెప్పాను. మరియు సింహాసనమునకు ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల నిలిచి ఉండ చూచితిని. ఆ గొర్రెపిల్లకు 7 కొమ్ములను 7 కన్నులు ఉండెను. ఆ కన్నులు భూమి అందంతటికి పంపబడిన దేవుని 7 ఆత్మలు. ఆయన వచ్చి సింహాసనమందు ఆసీనుడై ఉండు వాని కుడి చేతిలో నుండి ఆ గ్రంథమును తీసుకొనెను. హల్లెలూయా. ఏమంట ఇక్కడ మనం చూసినట్లయితే అయితే 5వ అధ్యాయంలో అయితే పరలోకమందు గాని భూమి మీద గాని భూమి క్రింద గాని ఆ గ్రంథం విప్పుటకైనను చూచుటకైనను ఎవరికి శక్తి లేకపోయెను. ఆ గ్రంథం విప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడు ఎవడైనను కనబడినందున నేను బహుగా ఏడ్చుండగా. హల్లెలూయా. యోహాను ఏడుస్తుండు. హల్లెలూయా. విమోచకుడు ఎవరైనా ఉంటే వచ్చి ఈ గ్రంథాన్ని తీసుకొని విప్పమని చెప్పి అక్కడ బైబిల్లో పెద్దలు ప్రకటిస్తున్నప్పుడు ఎవరు కూడా లేకపోవట చూసి యోహాను ఏడుస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. విమోచకుడు లేకపోతే ఏం జరుగుతుంది అంటే ఆ యొక్క హక్కులన్నీ కూడా మానవ జాతి కోల్పోతుంది. హల్లెలూయా. ఇక్కడ అది అర్థం చేసుకోవాలంటే ఆ యొక్క విమోచన ప్రణాళిక, దేవుని యొక్క ప్రణాళిక మనం అర్థం చేసుకోవాలంటే రూతు గ్రంథంలో దేవుడు ఏదైతే రాయించిండో అది మనం అర్థం చేసుకుంటే అసలు ఏం జరుగుతుంది. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో ఎందుకు యోహాను ఏడుస్తుండు, ఆ యొక్క హక్కులు ఎట్లా కోల్పోతాడు, అసలు విమోచకుడు లేకపోతే హక్కులు ఎట్లా కోల్పోతాడు అన్నది మనం గ్రహించాలంటే మనం రూతు గ్రంథంలో మనం చూస్తే అర్థమవుతుంది. హల్లెలూయా. అసలు రూతు గ్రంథంలో ఏం జరుగుతుంది అంటే నయోమి తన 2 కుమారులను కోల్పోయింది. నయోమి తన యొక్క భర్తను కోల్పోయింది. ఆ యొక్క 2 కుమార్తెలో కూడా 2 కుమారులు కూడా కుమారులు లేకుండా ఆ యొక్క సంతానం లేకుండా తన యొక్క వంశం ఆగిపోయింది. హల్లెలూయా. అర్థమవుతుందా? ఎలిమెలెకు యొక్క వంశము ఆ యొక్క తన యొక్క తరంతోనే, తన కుమారుల తరంతోనే అది ఆగిపోయినట్టుగా, అది కొట్టివేయబడినట్టుగా చూస్తున్నాం. హల్లెలూయా. అర్థమవుతుందా? ఇక తర్వాత ఆ యొక్క వంశం కంటిన్యూ కావాలంటే తనకు కుమారులు లేరు. హల్లెలూయా. నయోమికి కుమారులు లేరు. నయోమికి సంబంధించిన ఆ యొక్క హక్కును అనుభవించుటకు ఎవరు కూడా లేరు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఇక్కడ మనం చూస్తున్నట్టయితే ఇక్కడ రూతుకు ఆమె ఏం చెప్తుందంటే సమీప బంధువుడు బోయాజు మనకు సమీప బంధువుడు, అతడు మనను విడిపించగలడు అని చెప్పేసి చెప్తుంది. హల్లెలూయా. మనము మోషే కాలంలో మనం చూసినట్టయితే మోషే ఆ దేవుని యొక్క ప్రజలను తీసుకొని వాగ్దాన దేశంలో తీసుకొని వచ్చిన తర్వాత ఎవరి యొక్క స్వాస్థ్యం వారికి ఇచ్చిన తర్వాత వారి యొక్క స్వాస్థ్యం, వాళ్ళ యొక్క కుటుంబ స్వాస్థ్యం వాళ్ళ యుద్ధ నుండి వెళ్ళిపోకుండా ఉండడానికి ఈ యొక్క ధర్మాన్ని దేవుడు పెట్టాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఒకవేళ పిల్లలు లేకుండా ఆగిపోయినట్టయితే వారి చేతుల్లో నుండి ఆ యొక్క భూమి యొక్క హక్కు కానీ అది కోల్పోకుండా ఉండడానికి దేవుడు ఏం పెట్టిండంటే కిన్స్మన్ రీడీమర్, అంటే సమీప బంధువుడైన విమోచకుడు, వారి యొక్క కుటుంబంలో నుండి ఆ యొక్క హక్కు కోల్పోకుండా ఉండడానికి దేవుడు పెట్టినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఇక్కడ రూతుకు దేవుడు అది నయోమి వివరించి చెప్తుంది బోయాజు గురించి. బోయాజు ఎవరు అంటే మనల్ని విడిపించగల వారిలో ఒకడు. హల్లెలూయా. అయితే వీళ్ళు ఏం చేసిరు, రూతు వాళ్ళ భర్త ఎలిమెలెకు గాని తన కుమారులు గాని అది తాకట్టు పెట్టిరు ఆ భూమి. హల్లెలూయా. తాకట్టు పెట్టి వాళ్ళు వేరే దేశంలోనికి వెళ్ళిపోయారు. హల్లెలూయా. ఇప్పుడు ఆ తాకట్టు పెట్టిన దాన్ని విడిపించాలంటే సొమ్ము కావాలంటే పైకం కావాలి. హల్లెలూయా. అర్థమవుతుందా? మనం దాన్ని చూసాం అది ఎట్లా దేవుడు లేవే కాండంలో దాన్ని రాయించి పెట్టిండు అన్నది మనం ఒకసారి చూస్తే మనకు అర్థమవుతుంది. ఫస్ట్ పిల్లల గురించి దేవుడు ఏం చెప్పిండు అన్నది మనం చూస్తే ద్వితీయోపదేశ కాండము, హల్లెలూయా, ద్వితీయోపదేశ కాండము 25వ అధ్యాయం, హల్లెలూయా, 25వ అధ్యాయం ద్వితీయోపదేశ కాండంలో 5వ వచనంలో నేను చదువుతున్నాను. హల్లెలూయా. సహోదరులు కూడి నివసించుండగా వారిలో ఒకడు సంతానం లేక చనిపోయిన ఎడల చనిపోయిన వాని భార్య అన్యుణ్ణి పెళ్లి చేసుకునకూడదు. హల్లెలూయా. సహోదరులు కూడి నివసించుండగా వారిలో ఒకడు సంతానం లేక చనిపోయిన ఎడల చనిపోయిన వాని భార్య అన్యుని పెళ్లి చేసుకునకూడదు. ఏందంట? సహోదరులు కూడి నివసించుండగా ఒకవేళ సహోదరుడు చనిపోయిన ఎడల ఆ యొక్క సహోదరుని భార్య అన్యుని పెళ్లి చేసుకోకూడదు. హల్లెలూయా. ఇది ఇజ్రాయెల్ దేశంలో చట్టం, అది దేవుడు విధించిన చట్టమై ఉంది. హల్లెలూయా. ఆమె పెనిమిటి సహోదరుడు ఆమె యొద్దకు పోయి ఆమెను పెళ్లి చేసుకొని తన సహోదరునికి మారుగా ఆమె ఎడల భర్త ధర్మం జరిపింపవలెను.
హల్లెలూయా. చనిపోయిన సహోదరుని హల్లెలూయా. అయితే సహోదరుడు చనిపోయిన ఎడల ఆ యొక్క సహోదరుని భార్యను ఆమె సహోదరుడు పెళ్లి చేసుకొని ఆమె యొక్క భర్త ధర్మం జరిపించవాలని చెప్పి ఇక్కడ రాయబడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. చనిపోయిన సహోదరుని పేరు ఇజ్రాయిల్లో నుండి తుడిచివేయబడకుండానట్లు ఆమె కను జ్యేష్ఠ కుమారుడు చనిపోయిన సహోదరునికి వారసుడుగా ఉండవలెను. హల్లెలూయా. ఏమంట? చనిపోయిన సహోదరుని యొక్క పేరు ఇజ్రాయెల్ దేశంలో నుండి కొట్టివేయబడకుండా ఉండడానికి, అతని యొక్క వంశం ఆగిపోకుండా ఉండడానికి సహోదరుడు పెళ్లి చేసుకొని మొట్టమొదటిగా కుమారుడు ఎవరైతే పుడతారో ఆ పుట్టిన కుమారుడు ఎవరికి కుమారుడు అంటే చనిపోయిన ఆ యొక్క సహోదరునికి కుమారునిగా ఎంచబడతాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? అతడు తన సహోదరుని భార్యను పరిగ్రహింప నొల్లని ఎడల వాని సహోదరుని భార్య పట్టణపు గవినేకి అనగా పెద్దల యొద్దకు పోయి, నా పెనిమిటి సహోదరుడు ఇజ్రాయెల్లో తన సహోదరుని పేరు స్థాపింపనని చెప్పి దేవధర్మం చేయనొల్లడని తెలుపుకొనవలెను. హల్లెలూయా. అప్పుడు అతని యూరి పెద్దలు అతని పిలిపించి అతనితో మాట్లాడిన తర్వాత అతడు నిలవబడి ఆమెకు పరిగ్రహించుటకు నాకు ఇష్టం లేదని ఎడల అతని సహోదరుని భార్య ఆ పెద్దలు చూచుండగా, హల్లెలూయా, అతని దాపును పోయి అతని కాళ్ళ నుండి చెప్పును ఊడదీసి అతని ముఖం నెదుట ఉమ్మివేసి తన సహోదరుని ఇల్లు నిల్వని మనుషునికి ఇలాగు చేయబడునని చెప్పవలను. అప్పుడు ఇజ్రాయెల్లో చెప్పగా ఊడదీయబడిన వాని ఇల్లని వానికి పేరు పెట్టబడును. హల్లెలూయా. అర్థమవుతుందా? ఏమని చెప్పి ఇక్కడ దేవుడు మోషే ద్వారా రాయిస్తుండు అంటే, హల్లెలూయా, సహోదరుడు ఒకవేళ చనిపోయిన ఎడల, హల్లెలూయా, తన యొక్క భార్యకు కుమారులు లేకుండా సహోదరుడు చనిపోయిన ఎడల అతని పేరు ఇజ్రాయెల్ దేశంలో నుండి కొట్టివేయబడకుండా ఉండడానికి, అతని యొక్క వంశము ఆగిపోకుండా ఉండడానికి, వంశం కంటిన్యూ కావడానికి దేవుడు ఒక ఆజ్ఞను పెట్టినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. అదేంటంటే కిన్స్మన్ రిడీమర్, సమీప బంధువుడైన విమోచకుడు. హల్లెలూయా. సమీప బంధువుడు అంటే తన సొంత సహోదరుడు కానీ, హల్లెలూయా, తనకు సహోదరుని వరుస, దగ్గర వరుస కానీ, హల్లెలూయా. అర్థమవుతుందా? రక్త సంబంధం, మేల్ రిలేటివ్, హల్లెలూయా, అంటే మగవారి తరపున బంధువు, హల్లెలూయా. వంశం, ఆ యొక్క వంశం ఆగిపోకుండా ఉండడానికి దేవుడు పెట్టిన ధర్మమే కిన్స్మన్ రిడీమర్. హల్లెలూయా. అర్థమవుతుందా? అయితే బోయాజు విషయంలో బోయాజు రూతుకు సమీప బంధువుడు. హల్లెలూయా. అర్థమవుతుందా? నయోమి యొక్క వంశం ఆగిపోకుండా ఉండడానికి, ఎలిమెలెకు యొక్క వంశం ఆగిపోకుండా ఉండడానికి విడిపించగలిగిన వ్యక్తుల్లో బోయాజు ఒకడు అని చెప్పేసి పెనిమిటి ఆమె చెప్తున్నట్టుగా చూస్తున్నాం. హల్లెలూయా. ఇంకా దీన్ని మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలంటే మనం ఆది కాండంలోకి వెళ్ళినట్టయితే యూదా కుమారుల గురించి రాయబడి ఉంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. యూదా తన జ్యేష్ఠ కుమారుడైన ఏరునకు తామారు అను దానికి పెళ్లి చేసెను. యూదా జ్యేష్ఠ కుమారుడైన ఏరు యెహోవా దృష్టికి చెడ్డవాడు గనుక యెహోవా అతన్ని చంపెను. అప్పుడు యూదా ఓనానుతో, నీ అన్న భార్య యొద్దకు వెళ్ళి మరిది ధర్మం జరిగించి నీ అన్నకు సంతానం కలుగజేయమని చెప్పాను. ఓనాను ఆ సంతానం తనది కానేరదని ఎరిగి ఆమెతో పోయినప్పుడు తన అన్నకు సంతానం కలగజేయకుండునట్లు తన రేతస్సును నేలను విడిచెను. హల్లెలూయా. ఏమంట? యూదా కుమారులకు ఇద్దరు కుమారులు యూదాకి, హల్లెలూయా. జ్యేష్ఠ కుమారునికి ఎవరిని? తామారుని ఇచ్చి పెళ్లి చేశాడు. హల్లెలూయా. పెళ్లి చేసిన తర్వాత ఏం జరిగిందంటే అతడు పిల్లలు లేకుండానే చనిపోయాడు. హల్లెలూయా. చనిపోయిన తర్వాత అతని యొక్క సహోదరుడైన ఓనాన్ దగ్గరికి యూదా వెళ్ళి తన యొక్క అన్నకు కుమారులను కలిగించినట్లుగా తన యొక్క అన్న యొక్క భార్యను వివాహం చేసుకొని తనకు కుమారులను కలగజేస్తే ఆ యొక్క వంశం ఆగిపోకుండా ఉంటుందని చెప్పేసి యూదా ఆ యొక్క ఓనానికి చెప్పినప్పుడు ఓనాన్ ఏం తెలిసిందంటే తన అన్న భార్యకు పుట్టే మొదటి కుమారుడు తన కుమారుడు కాదని గ్రహించి తను పాపం చేసినట్టుగా, దేవుని దృష్టికి పాపం చేసినట్టుగా చూస్తున్నాడు. హల్లెలూయా. అతడు చంపబడతాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఇక్కడ జరుగుతుంది ఏంటంటే దేంది అసలు రిడెంప్షన్ అంటే ఏంది, విమోచన అంటే ఏంది, హల్లెలూయా, దేనికోసం అది పెట్టిండు అన్నది మనం చూస్తే ఫిజికల్ రిడెంప్షన్ మనం ఇక్కడ చూస్తున్నాం. హల్లెలూయా. దేవుడు రాయించిన చట్టాన్ని మనం చూస్తున్నాం. ఒకటి, పిల్లలు లేకుండా ఆ యొక్క వంశం ఆగిపోకుండా ఆ యొక్క వంశాన్ని కొనసాగించడానికి విమోచన ఒకటి పెట్టిండు. హల్లెలూయా. అదేవిధంగా
కోల్పోయిన భూమిపైన హక్కును తిరిగి పొందుకోవడానికి కూడా దేవుడు విమోచన అనే చట్టాన్ని పెట్టిండు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఇప్పుడు నయోమి రెండు కోల్పోయింది. హల్లెలూయా. తన సంతానాన్ని కోల్పోయింది, తనకు భూమిపై ఉన్న హక్కును కోల్పోయింది. హల్లెలూయా. అర్థమవుతుందా? ఆ హక్కు, తనకు సంతానం లేకపోతే ఆ యొక్క హక్కు పూర్తిగా తన చేతి నుండి వెళ్ళిపోతుంది. హల్లెలూయా. ఇజ్రాయెల్ దేశంలో దేవుడు తనకు కుటుంబానికి ఇచ్చిన ఆ యొక్క హక్కును, ఆ యొక్క స్వాస్థ్యాన్ని తను కోల్పోతుంది. హల్లెలూయా. దాన్ని విడిపించగలిగిన వారిలో బోయాజు ఒకడు. హల్లెలూయా. అర్థమవుతుందా? హల్లెలూయా. అయితే అది ఎక్కడ రాయబడింది? భూమి హక్కు గురించి. ఇప్పుడు కుమారుల గురించి అయితే బైబిల్లో స్పష్టంగా రాయబడింది. తన యొక్క సహోదరుడు చనిపోతే సహోదరుని భార్యను పెళ్లి చేసుకొని సహోదరునికి కుమారులను తీసుకురావాలని చెప్పేసి బైబిల్లో స్పష్టంగా రాయబడింది. మరి హక్కును విడిపించే విమోచకుని గురించి ఎక్కడ రాయబడిందంటే, హల్లెలూయా, మనం చూస్తే లేవియ కాండంలో దేవుడు రాయించి పెట్టినట్టుగా మనం చూస్తాం. హల్లెలూయా. భూమిని శాశ్వత విక్రయం చేయకూడదు, ఆ భూమి నాదే. ఎక్కడ అంటే లేవియ కాండం 25వ అధ్యాయము 23వ వచనం. భూమిని శాశ్వత విక్రయం చేయకూడదు, ఆ భూమి నాదే, మీరు నా యొద్దనున్న కాపురమున్న పరదేశులు. హల్లెలూయా. నీ సహోదరుడు బీదవాడై తన స్వాస్థ్యంలో కొంత అమ్మిన తర్వాత అతనికి సమీప బంధువుడు విడిపింప వచ్చిన ఎడల తన సహోదరుడు అమ్మిన దానిని అతడు విడిపించును. హల్లెలూయా. హల్లెలూయా. తన సహోదరుడు తనకు లేమిలో పొలాన్ని అమ్ముకుంటే సమీప బంధువుడు వచ్చి విడిపించాలని చెప్పేసి ఇక్కడ బైబిల్లో రాయబడింది. హల్లెలూయా. భూమిపైన హక్కును, హల్లెలూయా, కోల్పోయిన హక్కును తిరిగి ఇచ్చేది ఎవరు అంటే, హల్లెలూయా, సమీప బంధువుడు. హల్లెలూయా. అమ్మిన దాన్ని అతడు విడిపించెను. అయితే ఒకడు సమీప బంధువుడు లేకయే దాన్ని విడిపించుకొనుటకు కావలసిన సొమ్ము సంపాదించిన ఎడల దాన్ని అమ్మినది మొదలుకొని గడిచిన సంవత్సరం లెక్కించి ఎవరికి దానిని అమ్మెనో వారికి ఆ శేషం మరలా ఇచ్చి తన స్వాస్థ్యం పొందును. హల్లెలూయా. ఏంటంట? సమీప బంధువుడు లేకపోయినా తను ఒకవేళ ఆ యొక్క వేలను తను చెల్లించగలిగితే తను తిరిగి ఆ యొక్క స్వాస్థ్యాన్ని పొందుకోవచ్చు. హల్లెలూయా. రెండు ఉన్నాయి. ఒకటి తనన వెల చెల్లించాలి, లేదు తన తరపున సమీప బంధువుడన్న వెల చెల్లించి ఆ యొక్క కోల్పోయిన హక్కులను తనకు తిరిగి ఇప్పించాలి. హల్లెలూయా. అర్థమవుతుందా? ఈ రెండు మనం చూస్తున్నది ఏంది? ఫస్ట్ సీడ్ అంటే తన కుమారులు లేకుండా చనిపోతే తన యొక్క వంశాన్ని నిలబెట్టుటకు ఒక సమీప బంధువుడు కావాలి. అదేవిధంగా తను కోల్పోయిన హక్కులను తిరిగి ఇప్పించడానికి కూడా సమీప బంధువుడు కావాలని చూస్తున్నాం. హల్లెలూయా. ఇది రెండే కాక తాను అమ్ముకున్న వ్యక్తుల గురించి కూడా చెప్పబడింది బైబిల్. హల్లెలూయా. అర్థమవుతుందా? పరదేశి కుటుంబంలో వేరొకనికైనను తన్ను అమ్ముకొనిన తర్వాత వానికి విడుదల కావచ్చును. వాని సహోదరులో ఒకడు వాణ్ణి విడిపించవచ్చును. వాని పినతండ్రే గాని, పినతండ్రి కుమారుడే గాని, వాని వంశంలో వాని రక్త సంబంధియే గాని వాణ్ణి విడిపించవచ్చును. కావలసిన క్రయధనం వానికి దొరికిన ఎడల తాను విడిపించుకొనవచ్చును. హల్లెలూయా. ఏందంట? తనను తాను అమ్ముకున్న వ్యక్తి కూడా, దాస్యత్వంలోనికి అమ్ముకున్న వ్యక్తి కూడా విడిపించాలంటే మరలా సమీప బంధువుడైన విమోచకుడే కావాలి. హల్లెలూయా. ఎవరు పడితే వాళ్ళు విమోచించడానికి, ఎవరు పడితే వాళ్ళు విడిపించడానికి వీల్లేదు. హల్లెలూయా. తాను గానే విమోచించుకోవాలి, తానుగానే విడిపించుకోవాలి, తన తరపున రక్త సంబంధి అయినా విడిపించాలి. హల్లెలూయా. అది బైబిల్లో దేవుడు పెట్టిన చట్టం. హల్లెలూయా. ఇక్కడ మనం రూతు జీవితంలో మనం చూస్తున్నది ఏంటంటే, రూతు నయోమి యొక్క కుమారులో ఒక కుమారునికి భార్యగా ఉంది. హల్లెలూయా. నయోమి తన యొక్క భార్య, తన యొక్క భర్త, తన యొక్క పిల్లలు ఇజ్రాయెల్ దేశంలో కాపురస్తులు. హల్లెలూయా. ఇజ్రాయెల్ దేశంలో వారికి హక్కులు ఉన్నాయి. హల్లెలూయా. ఆ దేశంలో వారికి భూమి ఉంది. హల్లెలూయా. దానిపైన హక్కు ఉంది వారికి. హల్లెలూయా. ఆ యొక్క హక్కును వాళ్ళు అమ్ముకొని అక్కడి నుంచి మోయాబు దేశంలోనికి వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఎందుకు వెళ్ళిరంటే కరువు వారిని ఆ విధంగా అక్కడి నుంచి తరిమి వేసినట్టుగా చూస్తున్నాం. హల్లెలూయా. వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏమన్నా సంతోషంగా ఉన్నారా అక్కడ? హల్లెలూయా. అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏమన్నా ఆనందంగా ఉన్నారా అంటే, ఎవరు కూడా దేవుడు వాగ్దానం చేసిన భూమిలో నుండి బయటికి వెళ్ళి డినామినేషన్లోకి వెళ్ళి ఎవ్వరు కూడా సంతోషంగా ఉండరు. హల్లెలూయా.
వారి సంతోషం అంతా కూడా హరించిపోతుంది. హల్లెలూయా. అర్థమవుతుందా? డినామినేషన్లోకి వెళ్ళడం అంటే, దేవుడు లేని స్థలంలోనికి వెళ్ళడం అంటే, ఆ యొక్క స్థలంలో నీకు ఆశీర్వాదం ఉండదు, ఆ యొక్క స్థలంలో నువ్వు ఆశీర్వదించబడవు, నువ్వు పోషించబడవు, ఏది జరగదు అక్కడ ఆ స్థలంలో. హల్లెలూయా. తన కుటుంబం మొత్తాన్ని కోల్పోయింది అక్కడ. హల్లెలూయా. నయోమి దేవుడు లేని స్థలంలోనికి వెళ్ళడం ద్వారా. హల్లెలూయా. అయితే తిరిగి తన యొక్క తప్పును గ్రహించి ఇజ్రాయెల్ దేశంలోనికి, వాగ్దాన దేశంలోనికి, దేవుడు వారికిచ్చిన భూమిలోనికి ఎప్పుడైతే నయోమి తిరిగి వచ్చిందో, అక్కడ విడిపించడానికి ఒక వ్యక్తిని దేవుడు జగత్తు పునాది వేయబడక ముందే అక్కడ పెట్టిండు. హల్లెలూయా. ఆ యొక్క వ్యక్తి ఎవరు అంటే బోయాజుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. బోయాజు కోల్పోయిన తన కుమారుని ఇవ్వగలడు. హల్లెలూయా. తన యొక్క వంశాన్ని కంటిన్యూ చేయగలడు. హల్లెలూయా. వాళ్ళు కోల్పోయిన భూమిపైన హక్కును అతడు విడిపించి వీళ్ళకి ఇవ్వగలడు. హల్లెలూయా. అర్థమవుతుందా? సమీప బంధువుని యొక్క అది ధర్మమై ఉంది. ఇప్పుడు నయోమి తనని తాను విడిపించగలదా? హల్లెలూయా. తన కుమారులు లేరు. హల్లెలూయా. అయితే నయోమి దేవుడు లేని స్థలంలోనికి అక్కడికి ఆమె వెళ్ళినప్పుడు తన కుటుంబం మొత్తాన్ని కూడా కోల్పోయినట్టుగా చూస్తున్నాం. హల్లెలూయా. అయితే వారు ఎప్పుడైతే నయోమి వాగ్దాన దేశంలోనికి, తనకు దేవుడు ప్రసాదించిన ఆ యొక్క దేశంలోనికి తిరిగి వెళ్ళటకు నిశ్చయించుకున్నప్పుడు, దేవుడు అక్కడ జగత్ పునాది వేయబడకముందే బోయాజు రూపంలో ఒక సమీప బంధువుడైన విమోచకుణ్ణి దేవుడు పెట్టినట్టుగా చూస్తున్నాం. హల్లెలూయా. ఇప్పుడు బోయాజు గురించి మనం చదువుతున్నాం. హల్లెలూయా. ఏంటి అసలుకు ఇక్కడ జరుగుతున్న దాన్ని మనం చూసాం. ఇప్పుడు స్పష్టంగా అర్థమైందా విమోచన అంటే ఏంది అన్నది? కోల్పోయిన భూమి యొక్క హక్కులను తిరిగి అతనికి ఇప్పియాలన్నా విమోచకుడు, రక్త సంబంధి అయిన విమోచకుడు కావాలి. లేదంటే తను తాను విమోచించగలిగిన ఎడల తను తానైనా విమోచించుకోవాలి. హల్లెలూయా. ఒకవేళ ఆ యొక్క తను బీదరికంలో ఉన్నప్పుడు తను తాను అమ్ము వేసుకుంటే అతడు తను తానైనా విడిపించుకోగలగాలి. సంపద తను ఏదైతే అమ్ముకుందో ఆ సొమ్మును తిరిగి చెల్లించి అతడు తను తానైనా విడిపించుకోవాలి. లేదంటే తన తరపున రక్త సంబంధి అయిన వచ్చి తనని విడిపించాలి. హల్లెలూయా. ఒకవేళ కుమారులు లేక చనిపోతే ఆ యొక్క కుమారులు లేకుండా చనిపోయిన ఆ యొక్క వ్యక్తి యొక్క వంశాన్ని ముందుకు కొనసాగించడానికి రక్త సంబంధి అయిన విమోచకుడు అతని భార్యను వివాహం చేసుకొని పుట్టిన మొట్టమొదటి కుమారుడు ఆ యొక్క వంశావళిని కంటిన్యూ చేస్తాడు. హల్లెలూయా. ఆ యొక్క వంశము అక్కడికి ఆగిపోకుండా, ఆ యొక్క వంశము అక్కడికి చనిపోకుండా, ఆ యొక్క వంశం అక్కడికి నిలిచిపోకుండా ఉండి ముందుకు కొనసాగడానికి రక్త సంబంధి అయిన విమోచకుడిని దేవుడు పెట్టినట్టుగా చూస్తున్నాం. హల్లెలూయా. అర్థమవుతుందా? ఇక్కడ రూతు విషయంలో ఏం జరుగుతుందన్నది మనం చూసాం. హల్లెలూయా. రూతు ఆయన యుద్ధకు వెళ్ళి, నీవు నాకు సమీప బంధువుడు గనుక నీ దాసురాలి మీద నీ కొంగు కప్పుమనగా అతడు నా కుమారి యెహోవా చేత నీవు దీవెన నొందుదువు. హల్లెలూయా. ఏందంట? నీవు నాకు సమీప బంధువుడు గనుక నీ కొంగు నా మీద కప్పుము అని చెప్పేసి రూతు అడిగినట్టుగా చూస్తున్నాం. హల్లెలూయా. అర్థమవుతుందా? అయితే బోయాజ్ ఏం చేసిండు అంటే ఆ యొక్క విమోచనకు కావాల్సిందన్నీ కూడా ఆయన సమకూర్చినట్టుగా చూసాం. హల్లెలూయా. ఇక్కడ ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో జరుగుతుంది. బోయాజు పెద్దలను అక్కడ నిలబెట్టి జరిగిస్తున్నది రెండు కూడా ఒక్కటే. హల్లెలూయా. అర్థమవుతుందా? ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో ఆయన ఒక గ్రంథం పట్టుకొని ఆ యొక్క సింహాసనం పైన ఆసీనుడై ఉండు, 24 పెద్దలు అక్కడ కూర్చొని ఉండ్రు. అక్కడ పెద్దలు పిలుస్తున్నారు. హల్లెలూయా. ఏమని పిలుస్తున్నారు అంటే, ఈ గ్రంథాన్ని విప్పి దీన్ని విడిపించడానికి ఎవరైనా ఉండరా అని చెప్పేసి అక్కడ పిలుస్తున్నప్పుడు భూమి కింద కానీ భూమి పైన కానీ ఎక్కడ కూడా విమోచకుడు లేనట్టుగా చూస్తున్నాం. హల్లెలూయా. అర్థమవుతుందా? దేవుడే విమోచకుడిని మన కొరకు అనుగ్రహించాలి. హల్లెలూయా. అర్థమవుతుందా? ఇక్కడ ఏం జరుగుతుంది అన్నది 4వ అధ్యాయం, రూతు గ్రంథం 4వ అధ్యాయంలో మనం చూస్తే, బోయాజు ఆ ఊరి పెద్దల్లో 10 మందిని పిలిపించుకొని అక్కడ కూర్చుని ఉండని చెప్పగా వారును కూర్చుండిరి. హల్లెలూయా. అతడు మోయాబు దేశం నుండి తిరిగి వచ్చిన నయోమి తన సహోదరుడైన ఎలిమెలెకును కలిగిన భూమిని అమ్మివేసినది కనుక, హల్లెలూయా, నీవు చెవులారా వినున్నట్టు నేను ఒక సంగతిని తెలియజేయాలని ఉన్నాను. ఈ పుర నివాసుల ఎదుటను నా జనుల పెద్దల ఎదుటను ఆ భూమిని సంపాదించుకొనుము. ఏమనగా దాన్ని విడిపించుటకు నీవు ఒప్పుకొనిన ఎడల విడిపింపుము, దాన్ని విడిపింపనొల్లని ఎడల అది స్పష్టంగా నాతో చెప్పుము. నీవు గాక దాన్ని విడిపింపవలసిన బంధుడు ఎవడనూ లేడు, నీ తర్వాతి వాడను నేనే అని బంధువునితో చెప్పాను. హల్లెలూయా. ఇక్కడ హల్లెలూయా, రూతుకు ఆ యొక్క నయోమికి దగ్గర సంబంధమైన ఇంకొక వ్యక్తి ఉండు. హల్లెలూయా.
అతడు విడిపించగలడు, అతడు కూడా సమీప బంధువుడే. కానీ అతనికి బోయాజు చెప్తుండే ఏంటంటే, మొట్టమొదటిగా అది నీకే అవకాశం ఉంది. ఆ యొక్క నయోమి యొక్క పొలాన్ని విడిపించుటకు, ఆ యొక్క నయోమి యొక్క సంతానంని, ఆ యొక్క నయోమి యొక్క కుమారుని యొక్క వంశాన్ని కంటిన్యూ చేయటకు అది నీకు అవకాశం ఉంది. మొట్టమొదటిగా అది నువ్వు చెయ్యు అని చెప్తే అతడు దానికి అంగీకరించిండా లేదా అని మనం చూస్తే, నీవు గాక దాన్ని విడిపించవలసిన బంధువుడు ఎవడునూ లేడు, నీ తర్వాతి వాడను నేనే అని బంధువునితో చెప్పాను. అందుకు అతడు నేను విడిపించదనను. అతడు కేవలం పొలమే అనుకొని విడిపించుతాను అనుకుండు. హల్లెలూయా. అయితే బోయాజు, నీవు నయోమి చేతి నుండి ఆ పొలంను సంపాదించు దినంన చనిపోయిన వాని పేరట అతని స్వాస్థ్యంను స్థిరపరచున్నట్లు. హల్లెలూయా. చనిపోయిన వాని పేరట అతని స్వాస్థ్యంను స్థిరపరచున్నట్లు చనిపోయిన వాని భార్య అయిన రూతు అను మోయాబీరాలి యొద్ద నుండి దాన్ని సంపాదించవలని చెప్పగా. హల్లెలూయా. ఎవరి యొద్ద నుంచి? ఆ యొక్క స్వాస్థ్యము నయోమి యొద్ద నుంచి సంపాదించుకుని రూతుకు, హల్లెలూయా, రూతు యొక్క కుమారునికి అది స్వాస్థ్యంగా ఇవ్వాలి. హల్లెలూయా. అతడు దానికి ఒప్పుకుండా, ఆ బంధువుడు, నేను దాన్ని విడిపించుకొనలేను, నా స్వాస్థ్యంను పోగొట్టుకుందునేమో. హల్లెలూయా. నా స్వాస్థ్యం అంటే తన భార్యను కోల్పోతాడు, అంటే ఆమెను పెళ్లి చేసుకొని తనకు బంధుధర్మాన్ని జరిగించడం వలన నా స్వాస్థ్యం పోగొట్టుకుందనేమో, అంటే నా భార్య నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతుందేమో, ఇదెక్కడ నేను చేయలేను అని చెప్పేసి తను తప్పించుకున్నట్టుగా చూస్తున్నాం. హల్లెలూయా. అట్లా బంధు ధర్మాన్ని జరిగించకపోతే బైబిల్లో ఒకటి దేవుడు పెట్టింది ఏంటంటే, చెప్పు తీసి అతనికి ఇచ్చడం వలన అతడు ఇజ్రాయెల్లో ఎట్లా ఎంచబడతాడంటే, హల్లెలూయా, విడిపించని వ్యక్తిగా ఎంచబడతాడు. హల్లెలూయా. అదే ఇక్కడ జరుగుతున్నట్టుగా చూస్తున్నాం. ఆ బంధువుడు, నేను దాన్ని విడిపించుకొనలేను, నా స్వాస్థ్యం పోగొట్టుకుందనేమో, నేను దాన్ని విడిపించలేను గనుక నీవే నాకు ప్రతిగా బంధుధర్మాన్ని జరిగించమని చెప్పాను. అయితే ఇజ్రాయెల్లో బంధుధర్మం గురించి కానీ క్రయ విక్రయములను గురించి కానీ ప్రతి సంగతి స్థిరపరచుటకు పూర్వంన జరిగిన మర్యాద ఏదనగా, ఒకడు తన చెప్పు తీసి తన పొరుగువానికి ఇచ్చే ఈ పని ఇజ్రాయెల్లో ప్రమాణంగా ఎంచబడెను. హల్లెలూయా. ఆ బంధువుడు, నీవు దాన్ని సంపాదించుకొనుమని బోయాజుతో చెప్పి తన చెప్పు తీయగా, బోయాజు ఎలిమెలకు కలిగినది యావత్తును, కిల్యోనుకు మహలోనుకు కలిగినది యావత్తును నయోమి చేతి నుండి సంపాదించి తిని నేను అన్నందుకు మీరు ఈ దినంన సాక్షులై ఉన్నారు. మరియు చనిపోయిన వాని పేరట అతని స్వాస్థ్యంను స్థిరపరచున్నట్లును, చనిపోయిన వాని పేరు అతని సహోదరుల నుండి అతని స్థలం యొక్క ద్వారం నుండి కొట్టివేయబడకుండా ఉండునట్లును. హల్లెలూయా. నేను మహలోను భార్య అయిన రూతు అను మోయాబీరాల్ని సంపాదించుకొని పెళ్లి చేసుకొనిచున్నాను. హల్లెలూయా. దీనికి మీరు ఈ దినంన సాక్షులై ఉన్నారని పెద్దలతోనూ ప్రజలందరితోనూ చెప్పాను. హల్లెలూయా. చనిపోయిన వాని భార్యను పెళ్లి చేసుకొని అతని భార్య ద్వారా అతని సంతానాన్ని, అతని యొక్క స్వాస్థ్యాన్ని నిలబెట్టుటకు మోయాబీరాలైన రూతును నేను మ్యారేజ్ చేసుకుంటున్నాను, వివాహం చేసుకుంటున్నానని అక్కడ చెప్తున్నట్టుగా చూస్తున్నాం. హల్లెలూయా. అయితే రూతుకు బోయాజుకు పుట్టే మొదటి సంతానము, హల్లెలూయా, అది ఎలిమెలెకు యొక్క సంతానంగా, అది నయోమి యొక్క కుమారుని సంతానంగా ఎంచబడుతుంది. హల్లెలూయా. ఎందుకు అంటే ఆ వంశం కొట్టివేయబడకుండా ఉండడానికి, ఆ వంశము చనిపోయి అక్కడికి ఆగిపోకుండా ఉండడానికి దేవుడు పెట్టిన ఆ యొక్క కిన్స్మన్ రిడీమర్, అంటే రక్త సంబంధి అయిన విమోచకుని యొక్క ధర్మము. హల్లెలూయా. ఇక్కడ మనం కంటిన్యూ చేసినట్టయితే చివరికి మనము అక్కడ చూస్తాం. హల్లెలూయా. అతడు నీ ప్రాణం ఇక్కడ ఎవరితో, ఇక్కడ ఇరుగు పొరుగు వారు చెప్తున్నారంటే, నిన్ను ప్రేమించి 7 కుమారుల కంటే నీకు ఎక్కువగానున్న నీ కోడలు ఇతన్ని కనెను. హల్లెలూయా. అతడు నీ ప్రాణం నోదార్చి ముసలితనంన నీకు పోషకుడగునని నయోమితో చెప్పిరి. హల్లెలూయా. 17వ వచనంలో 4వ అధ్యాయం, ఆమె పొరుగు స్త్రీలు నయోమి కొరకు కుమారుడు పుట్టినని చెప్పి అతనికి ఓబేద్ అని పేరు పెట్టిరి. అతడు దావీదునకు తండ్రి అయిన యెషాయి యొక్క తండ్రి. హల్లెలూయా. ఏమన్నారు ఇరుగు పొరుగు వారు? నయోమి కొరకు కుమారుడు పుట్టినని చెప్పి. అర్థమవుతుందా? నయోమి కుమారునిగా ఎంచబడుతుండు. హల్లెలూయా. నయోమి యొక్క కుమారునిగా, ఎలిమెలెకు యొక్క సంతానంగా మొట్టమొదటి కుమారుడు బోయాజుకు, రూతుకు పుట్టిన కుమారుడు ఎంచబడతాడు. అదే కిన్స్మెన్ రిడీమర్, అంటే రక్త సంబంధి యొక్క ధర్మమై ఉంది. ఎందుకొరకు దేవుడు పెట్టిండంటే, వంశావళి ఆగిపోకుండా, ఆ యొక్క భూమి యొక్క హక్కు, ఆ యొక్క వంశం కోల్పోకుండా ఉండడానికి, వారిని విడిపించుటకు దేవుడు పెట్టిన ధర్మమే కిన్స్మన్ రిడీమర్ అయి ఉంది. రక్త సంబంధి అయిన విమోచకుడు, అతడు మాత్రమే విడిపించగలడు. లేదు, అతడు కాదు, అతడు వద్దు, నేనే విడిపించుకోగలుగుతా అంటే నువ్వైనా విడిపించుకోవచ్చు. అది నువ్వు విడిపించుకోగలిగిన శక్తి నీ యొద్ద ఉంటే నువ్వు విడిపించుకోవచ్చు. హల్లెలూయా.
అర్థమవుతుందా? ఇక్కడ ఫిజికల్ గా జరుగుతున్న కార్యాలను మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఇక్కడ 2 జరిగినాయి. ఏంటంటే 3 జరిగినాయి. ఒకటి, తను తాను అమ్మేసుకున్న వ్యక్తి తను తాను విడిపించుకోవాలి, లేదు అంటే రక్త సంబంధి అయిన విమోచకుడు విడిపించాలి. తన కుమారులు లేకుండా చనిపోయినట్టయితే తన వంశావళిని కొనసాగించుటకు రక్త సంబంధి అయిన విమోచకుడు జరిగించాలి. హల్లెలూయా. తన యొక్క భూమి యొక్క హక్కును కోల్పోయిన వ్యక్తి, తను తాకట్టు పెట్టిన వ్యక్తి ఆ యొక్క తాకట్టును విడిపించాలంటే తనని తానైనా విడిపించుకోవాలి, లేదు అంటే రక్త సంబంధి అయిన విమోచకుడైనా ఆ యొక్క విడిపించి తన యొక్క హక్కును స్థిరపరచాలి. హల్లెలూయా. ఈ మూడింటిని, ఈ యొక్క ధర్మాన్ని దేవుడు బైబిల్ గ్రంథంలో రాయించినట్టుగా, విమోచకుని గురించి రాయించినట్టుగా చూస్తున్నాం. హల్లెలూయా. మరి ఇదంతా ఎందుకు రాయించాడు దేవుడు అంటే, ఒక నిజమైన విమోచన ఉంది. ఆ యొక్క విమోచననే మన యొక్క శరీర విమోచన ఉంది, మన యొక్క ఆత్మ విమోచన అయింది. హల్లెలూయా. ఫిజికల్ రిడెంప్షన్ అండ్ సోల్ రిడెంప్షన్. హల్లెలూయా. అంటే శరీర విమోచన, సోల్ అంటే అది జీవం యొక్క విమోచన. హల్లెలూయా. ఆత్మ యొక్క విమోచన ఇది ఎప్పుడో అమ్మివేయబడింది. హల్లెలూయా. అర్థమవుతుందా? ఎక్కడ అమ్మివేయబడ్డది అని మనం చూస్తే, మనకు ఈ మొట్టమొదటి మానవుని దేవుడు సృష్టించినప్పుడు భూమి మొత్తం మీద హక్కును దేవుడు అతనికి ఇచ్చినట్టుగా చూస్తున్నాం. హల్లెలూయా. అర్థమవుతుందా? తనను తాను కూడా అతడు అమ్మివేసుకుండు. హల్లెలూయా. అతను కూడా తనను విడిపించుకోలేడు. హల్లెలూయా. ఆ యొక్క కోల్పోయిన భూమి యొక్క హక్కును విడిపించలేడు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఎక్కడ జరిగింది అది అంటే, ఆది కాండంలో దేవుడు వారిని ఆశీర్వదించను. హల్లెలూయా. అయితే ఆదికాండం 1వ అధ్యాయంలో మనం చూస్తున్నాం, దేవుడు వారిని ఆశీర్వదించను. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకునుడి. సముద్ర చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవుని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. హల్లెలూయా. ఏమని చెప్పిండు దేవుడు? మొట్టమొదటి మానవుని చేసినప్పుడు, హల్లెలూయా, మొట్టమొదటి మానవుని దేవుడు చేసినప్పుడు ఆ యొక్క భూమిపైన హక్కును, ఆ యొక్క జంతువులపైన హక్కును, సమస్త పైన అధికారాన్ని మొట్టమొదటి మానవునికి దేవుడు ఇచ్చినట్టుగా చూస్తున్నాం. హల్లెలూయా. ఆ యొక్క హక్కు ఎవరికి ఉంది ఇప్పుడు అంటే, ఆదాం యొక్క కుటుంబానికి ఆ యొక్క హక్కు ఉంది. హల్లెలూయా. ఏ విధంగా అయితే నయోమి యొక్క కుటుంబము ఆ యొక్క ఎలిమెలెకు కుటుంబానికి ఇజ్రాయెల్ దేశంలో దేవుడు ఒక హక్కును ఇచ్చిండో, అదే విధంగా ఇక్కడ ఆదాం యొక్క కుటుంబానికి దేవుడు భూమిపైన ఉన్న సమస్తాన్ని ఏలడానికి, పక్షులను, జంతువులను, జలరాశిని, ప్రతిదీ కూడా ఆదాం యొక్క కంట్రోల్లో దేవుడు పెట్టిండు. హల్లెలూయా. అర్థమవుతుందా? మొత్తం అధికారాన్ని ఎవరి చేతిలో పెట్టిండంటే ఆదాం చేతిలో దేవుడు పెట్టిండు. హల్లెలూయా. ఆదాం యొక్క కుటుంబం చేతిలో దేవుడు పెట్టిండు. హల్లెలూయా. పెట్టినప్పుడు ఏం జరిగింది అంటే, దేవుడు ఒక ఆజ్ఞను ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. అది 2వ అధ్యాయంలో దేవుడు ఒక మాట చెప్తాడు. హల్లెలూయా. ఏమని? 2వ అధ్యాయం 9వ వచనం నుంచి మనం చూసినట్టయితే, ఆహారములకు మంచియునైన ప్రతి వృక్షమును, ఆ తోట మధ్య జీవవృక్షమును, మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును నేల నుండి కనిపించాను. మరియు ఆ తోటను గడుపుటకు ఏదైనా నుండి ఒక నది బయలుదేరి అక్కడి నుండి చీలిపోయి 4 శాఖలు అయ్యాయి. 16వ వచనం నుంచి చదువు. మరియు దేవుడైన యెహోవా తీసుకుని ఏదైనా తోటను సేద్యపరచుటకు, దాని కాచుటకు దానిలో ఉంచాను. మరియు దేవుడైన యెహోవా, ఈ తోటలో ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరంగా తినవచ్చు, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చి వృక్ష ఫలములను తినకూడదు. నీవు వాటిని తిరుగుతున్న నిశ్చయముగా చచ్చుకున్నది నన్ను ఆజ్ఞాపించు. హల్లెలూయా. ఏమని చెప్పిండు దేవుడు అంటే, మంచి చెడులను తెలిసిన ఆ యొక్క వృక్షం జోలికి నువ్వు వెళ్ళొద్దు. హల్లెలూయా. దాని జోలికి నువ్వు వెళ్ళిన దినం నువ్వు చనిపోతావు అని చెప్పిండు. హల్లెలూయా. అర్థమవుతుందా? అయితే ఆదాం అవ్వలు ఆ యొక్క వృక్షం జోలికి వెళ్లకుండా ఆగిరా అంటే ఆగలేదు. హల్లెలూయా. వృక్షము అంటే అది ఒక మానవునికి సాదృశ్యంగా బైబిల్లో చెప్పబడుతుంది. హల్లెలూయా. అర్థమవుతుందా? అక్కడ నిలబడింది వృక్షం కాదు, కానీ అక్కడ నిలబడింది ఎవరు అంటే, మానవుని యొక్క స్వరూపానికి దగ్గరి స్వరూపంలో ఉన్న ఆ యొక్క అది ఏంటంటే సర్పాన్ని ఆక్రమించుకున్న సాతాను.
హల్లెలూయా. అర్థమవుతుందా? అది మంచి తేడాల తెలివిని ఎట్లా వస్తుంది అంటే ఒకరు బోధించడం ద్వారా, ఒకరు చెప్పడం ద్వారా, ఒకరితో సహవాసం చేయడం ద్వారా వస్తుంది. హల్లెలూయా. ఏదో పండు తింటే రాదు, కానీ ఒక వ్యక్తితో సహవాసం చేయడం ద్వారా అదేం జరుగుతుంది అంటే ఏది చేది ఏది మంచి అని చెప్పేసి మనకు జ్ఞానం వస్తుంది. హల్లెలూయా. అర్థమవుతుందా? అతడు రెండు కలిగి ఉండు, ఏంటంటే మంచి చెడు కలిగి ఉండు, కానీ ఎప్పుడు కూడా మంచి చేయని వ్యక్తి ఎవరు అయితే ఉండరంటే అది సాతాను అయి ఉండు. హల్లెలూయా. అతనితో సహవాసాన్ని ఎవరు జరిగించినట్టుగా చూస్తున్నాం అంటే హవ్వ జరిగించినట్టుగా చూస్తున్నాం. హల్లెలూయా. ఆ యొక్క సహవాసానికి ప్రతిఫలంగా ఏం జరుగుతుంది అంటే హల్లెలూయా, అందుకు 3వ అధ్యాయం 14వ వచనం చదువు. హల్లెలూయా. అందుకు దేవుడైన యెహోవా సర్పముతో, నీవు దీన్ని చేసినందున పశువులన్నిటిలోనూ భూజంతువులన్నిటిలోనూ నీవు శపించబడిన దానివై నీ కడుపుతో ప్రాపుచు నీవు బ్రతుకు దినములన్నీ మన్నుదివు. మరియు నీకును స్త్రీకిని నీ సంతానములకు ఆమె సంతానములకు వైరం కలుగజేస్తుంది. అది నీకు తల మీద కొట్టును, నీవు దానిని మడిమ మీద కొట్టుదు అని చెప్పాను. చాలు చాలు. హల్లెలూయా. ఇక్కడ జరుగుతుంది ఏంటంటే రెండు సంతానాల గురించి ప్రభువు చెప్తున్నట్టుగా చూస్తున్నాం. హల్లెలూయా. స్త్రీ సంతానము, సర్ప సంతానము. హల్లెలూయా. సర్ప సంతానమా? హల్లెలూయా. సర్ప సంతానం అంటే పాము కదా, పామునే అంతే, పాము కాదు. హల్లెలూయా. అది ఒక జంతువు అని బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. ఆ యొక్క జంతువు మనుషునికి దగ్గరి పోలికలో ఉన్నట్టుగా ప్రవక్త వర్తమానాల్లో విలియం మేరియన్ బ్రహ్నం అనే ప్రవక్త యొక్క వర్తమానంలో సర్ప సంతానంలో మనం చూస్తాం. హల్లెలూయా. అదేంటంటే ఒక జంతువు మిస్సింగ్ లింక్ అంటే ఆ యొక్క చింపాంజీకి మానవునికి మధ్యలో ఒక జంతువు ఉంది, అదే సర్పమై ఉంది. అది ఆ యొక్క సర్పము మానవునికి అత్యంత సమీపమైన ఆ యొక్క జంతువు అది. హల్లెలూయా. ఆ యొక్క జంతువును సాతాను ఆక్రమించడం ద్వారా అవ్వ యొక్క గర్భంలోనికి ఆ యొక్క విత్తనాన్ని ప్రవేశపెట్టినట్టుగా ఆ యొక్క విత్తనాన్ని భూమి మీదకి తీసుకురావడానికి ఆ యొక్క సాతాను ఆ యొక్క శరీరాన్ని ఆక్యుపై చేసుకొని మానవ వంశంలోనికి ప్రవేశించడానికి అవ్వ కన్యగా ఉండగానే ఆ యొక్క కన్యగా ఉన్న ఆ యొక్క స్త్రీ గర్భంలోనికి ఆ యొక్క సాతాను యొక్క సర్పం యొక్క విత్తనాన్ని ప్రవేశపెట్టి ఆ యొక్క మానవ జాతిలోనికి సర్పం యొక్క సంతానాన్ని మొట్టమొదటిగా ప్రవేశపెట్టినట్టుగా చూస్తున్నాం. హల్లెలూయా. అయితే ఆదాము, అది తెలుసు ఆదాంకి. హల్లెలూయా. తెలుసు అది తప్పు అని తెలుసు ఆదాంకి. అది మరలా తను కూడా తన యొక్క వంశాలని ముందు కొనసాగించినట్టయితే ఈ రెండు సర్ప సంతానము మానవ సంతానము యొక్క విత్తనాలు అవి కలుషితం అయిపోతాయి. హల్లెలూయా. కరప్ట్ అయిపోతాయి విత్తనాలన్నీ. అవి ఎప్పుడు కూడా ఇక ఆదాం యొక్క వంశావళి మొత్తం కూడా నాశనం అయిపోతుంది. హల్లెలూయా. కానీ ఆదాంకు తెలిసి కూడా అవ్వ చేసిన పొరపాటును అతడు కూడా కంటిన్యూ చేసి తన యొక్క విత్తనాన్ని కూడా అవ్వ యొక్క గర్భంలోనికి ప్రవేశపెట్టినట్టుగా సాతాను యొక్క ఆ యొక్క యుక్తికి అతడు కూడా తను అమ్మి వేసుకున్నట్టుగా చూస్తున్నాం. హల్లెలూయా. ఇప్పుడు తనను విడిపించలేరు. తన సంతానం కూడా భూమి మీదకి వచ్చింది. కయీను రూపంలో సాతాను సంతానం భూమి మీదకి వచ్చింది. ఆ యొక్క ఆదాం యొక్క సంతానము షేతు రూపంలో, హేబెల్ రూపంలో వచ్చినట్టుగా చూస్తున్నాం. హల్లెలూయా. ఇప్పుడు అర్థమవుతుందా? హల్లెలూయా. అయితే ముందు కొనసాగుతున్నప్పుడు దేవుడు ఏం చెప్పిండంటే నీ సంతానము, స్త్రీ గురించి చెప్తూ నీ సంతానము ఆ యొక్క సర్ప సంతానాన్ని నాశనం చేస్తుందని వాగ్దానం చేశాడు. హల్లెలూయా. స్త్రీకి సంతానం, స్త్రీకి విత్తనం ఎట్లా వస్తుంది? హల్లెలూయా. అర్థమవుతుందా? మగవాడు పురుషుడు లేకుండా ఆ యొక్క స్త్రీకి సంతానం ఎట్లొస్తుంది అంటే దేవుడే ఆ యొక్క విత్తనాన్ని ఇవ్వవలసి ఉంది. హల్లెలూయా. సమీప బంధువుడైన విమోచకుడు ఎవరు అంటే దేవుడే. హల్లెలూయా. అర్థమవుతుందా? మానవుడు కాదు. ఆ యొక్క మానవ వంశాలన్నీ కూడా విడిపించుకోవాలి. ఇప్పుడు మొత్తము ఆ యొక్క భూమి తను తాను అమ్మి వేసుకుంటూ ఆదాము, తనకు భూమిపైన ఉన్న హక్కును కోల్పోయిండు ఆదాము. హల్లెలూయా. అర్థమవుతుందా? తన యొక్క వంశావళికి కూడా తను కొనసాగించే వంశావళి కూడా అది కూడా మరణంలోనికి తీసుకొని వచ్చినట్టుగా చూస్తున్నాం. హల్లెలూయా. అర్థమవుతుందా? అయితే ఇప్పుడు ఆదాం నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా చనిపోవద్దు. నిజానికి చావు అనేది దేవుడు మొట్టమొదటిగా పెట్టలేదు. ఎవరు కూడా సమాధిలోకి వెళ్ళి అక్కడనే ఉండిపోనట్లుగా, సమాధిలోనే ఉండిపోనట్లుగా దేవుడు సమాధిని మానవుల కొరకు అది డిజైన్ చేయలేదు. హల్లెలూయా. అర్థమవుతుందా? అయితే ఎప్పుడైతే విత్తనాలు కరెక్ట్ అయిపోయినాయో చనిపోయిన వారు చనిపోయినట్టుగానే సమాధిలోనే పెట్టబడుతున్నారు, కానీ సమాధిని జయించి తిరిగి లేవలేకపోతున్నారు. హల్లెలూయా. అర్థమవుతుందా? అయితే మనం చూసినట్టయితే యోబు గ్రంథంలో కూడా యోబు చెప్తాడు. అయితే కీర్తన గ్రంథం 49వ అధ్యాయంలో ఒక మాట చూస్తాం. 49వ అధ్యాయం 7వ వచనం.
49:7. ఎవడను ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచించలేడు. వాడు కుళ్ళు చూడక నిత్యం బ్రతుకున్నట్టు వారి నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తం చేయగలవాడు ఎవడనూ లేడు. హల్లెలూయా. ఎవడును తన సహోదరునికి విమోచన చేయలేడు. హల్లెలూయా. ఎందుకు అంటే విత్తనం అంతే, ఆ యొక్క విత్తనము మొత్తము కరెక్ట్ అయిపోయినట్టుగా అది ఎట్లొస్తుంది. ఇప్పుడు మన ఈ యొక్క శరీరానికి జన్మనిచ్చిన ఈ యొక్క శరీరము ఏ విధంగా వచ్చిందంటే ముందు తరం నుంచి వచ్చింది. హల్లెలూయా. ఈ యొక్క రక్తకణము ముందు తరం నుంచి వచ్చింది. హల్లెలూయా. ఈ యొక్క శరీరం కానీ ఈ జీవం కానీ ఇవన్నీ కూడా ముందు తరాల నుంచి మనం సంక్రమించుకుంటూ వచ్చింది. హల్లెలూయా. ఆ ముందు తరమే కరెక్ట్ అయిపోయినప్పుడు, హల్లెలూయా, అర్థమవుతుందా? మన యొక్క రక్త సంబంధికులంతా కూడా, పాత వంశావళులంతా కూడా, వారంతా కూడా కరెక్ట్ అయిపోవచ్చు. హల్లెలూయా. ఈ యొక్క విత్తనము కరెక్ట్ అయిపోయింది ఎక్కడ అంటే మొట్టమొదటి ఆది కాండంలోనే, ఏదెన్లోనే విత్తనం కరెక్ట్ అయిపోయింది. కరెక్ట్ అంటే పాపంగా మారింది. ఏదైతే దేన్నైతే కలపకూడదో, దేన్నైతే తీసివేయకూడదో అని బైబిల్లో దేవుడు చెప్పింది దేనికంటే అది హైబ్రిడ్ విత్తనాన్ని భూమి మీదకి తీసుకొని వస్తుంది. హల్లెలూయా. అర్థమవుతుందా? అది జీవం లేని విత్తనమై. హల్లెలూయా. అర్థమవుతుందా? అయితే అక్కడ జరిగిన దాన్ని అది ఏంటంటే అపరిపూర్ణమైన శరీరాన్ని, అపరిపూర్ణమైన రక్తాన్ని, అపరిపూర్ణమైన జీవాన్ని మన తల్లిదండ్రుల నుంచి మనకు సంక్రమించుకుంటూ వచ్చింది. హల్లెలూయా. అయితే ఇప్పుడు దీన్ని పరిపూర్ణంగా చేయాలంటే ఈ అపరిపూర్ణమైన రక్తము, ఈ అపరిపూర్ణమైన శరీరము, ఈ అపరిపూర్ణమైన జీవము మరణాన్ని జయించి తిరిగి లేవలేదు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఇది అమ్మివేయబడ్డది. ఒకడు విమోచించుకోలేడు. హల్లెలూయా. ఎందుకు అంటే అందరి యొక్క విత్తనాలు కూడా పాపం పుట్టుకలోనే ఆ యొక్క కరప్టెడ్ విత్తనంగా మనం భూమిపైకి వస్తున్నాం. హల్లెలూయా. అర్థమవుతుందా? ఈ యొక్క విమోచన జరగాలంటే ఈ కరప్షన్ లేని, హల్లెలూయా, అర్థమవుతుందా, రక్తంలో కరప్షన్ లేని, రక్తం పరిపూర్ణమైన రక్తము, పరిపూర్ణమైన శరీరము, పరిపూర్ణమైన జీవం కలిగిన ఆ యొక్క విత్తనం భూమిపైకి వస్తే ఆ యొక్క విత్తనం ద్వారా ఏం జరుగుతుంది అంటే ఈ చనిపోయిన వంశావళంతా కూడా బ్రతికి బయటకు వస్తుంది. హల్లెలూయా. ఆ యొక్క ఒక మానవుని ద్వారా ఏ విధంగా అయితే మరణము భూమిపైకి వచ్చిందో మరలా ఒక మానవుని ద్వారా జీవం బయటకు వస్తుంది. హల్లెలూయా. అందుకొరకే దేవుడు మనకు ఒక వాగ్దానం చేసిండు. అది యెషయా గ్రంథంలో 7వ అధ్యాయంలో మనం చూస్తాం. హల్లెలూయా. యెషయా గ్రంథము 7వ అధ్యాయం కన్యక గురించి చెప్పబడుతుంది అక్కడ. తీసినావా? చదువు. కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపు, ఆలకించుడి. కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు పేరు పెట్టింది. చాలు. ఏమంట? కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టును. హల్లెలూయా. ఎందుకు కన్యక గర్భం ధరించవలసి వచ్చింది? హల్లెలూయా. ఎందుకు అంటే అక్కడ హవ్వకు దేవుడు వాగ్దానం చేసిండు, నీ సంతానము ఈ యొక్క సర్ప సంతానాన్ని నాశనం చేస్తుంది. హల్లెలూయా. సర్పం కరప్ట్ చేసిన దాన్ని తిరిగి రిస్టోర్ చేస్తుంది. హల్లెలూయా. సర్పం యొక్క విత్తనము నాశనం చేసిన దాన్ని తిరిగి ఆదాం యొక్క వంశావళిని, చనిపోయిన ఆ యొక్క వంశావళిని తిరిగి బ్రతికిస్తుంది. హల్లెలూయా. అర్థమవుతుందా? సర్పం ద్వారా కయీను భూమిపైకి వచ్చి కయీను సంతానము యొక్క ఆదాం యొక్క సంతానాన్ని వశపరుచుకొని, లోబరుచుకొని నాశనం చేసినట్టుగా చూస్తున్నాం. హల్లెలూయా. అర్థమవుతుందా? ఆ యొక్క సంతానం మొత్తాన్ని కూడా నాశనం చేసి సమాధిలోనికి వెళ్తున్నారు. కరెక్ట్ అయిన విత్తనాలన్నీ కూడా సమాధిలోనికి వెళ్తున్నాయి. ఆ యొక్క సమాధిని తిరిగి జయించలేకపోతున్నాయి. ఎందుకు అంటే ఇది అపరిపూర్ణమైన రక్తము, అపరిపూర్ణమైన శరీరము, అపరిపూర్ణమైన జీవము మనం కలిగి ఉన్నాం. ఎందుకంటే మన తరతరాల నుండి అది మనకు వంశ పారేపరంగా మనకు అది సంక్రమించింది కనుక మనను మనం విడిపించుకోలేము, మన సహోదరుని మనం విడిపించలేము. హల్లెలూయా. అర్థమవుతుందా? మనని మనం విడిపించుకోలేము, మన సహోదరుని మనం విడిపించుకోలేము. కనుకనే పరిపూర్ణమైన రక్తాన్ని, పరిపూర్ణమైన శరీరాన్ని, పరిపూర్ణమైన జీవాన్ని దేవుడు ఇవ్వాలనుకుండు కనుక ఆయననే రక్త సంబంధి అయిన విమోచకుడు అయి ఉండు. ఎవరు అంటే దేవుడు అయి ఉండదు. హల్లెలూయా. ఇప్పుడు బోయాజు స్థానంలో ఎవరు అంటే బోయాజు స్థానంలో దేవుడు ఉండు.
హల్లెలూయా. బోయాజు రూతుకు విత్తనాన్ని ఇచ్చిండు. ఆ యొక్క విత్తనం ద్వారా వచ్చిన ఆ యొక్క సంతానము నయోమి సంతానంగా ఎంచబడింది. ఆ యొక్క నయోమి సంతానము తన కుమారులు ఆ యొక్క వంశావళిని కొనసాగించి వాడయుడు. ఆ యొక్క నయోమి సంతానంగా వచ్చిన రూతు ద్వారా జన్మించిన బోయాజుకు జన్మించిన కుమారుడు నయోమి సంతానాన్ని, నయోమి వంశావళిని కోల్పోయిన దాన్ని తిరిగి తన యొక్క స్వాస్థ్యంగా చేసేవాడు అయ్యుడు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఇక్కడ దేవుడు మనకు విమోచకుడు అయ్యి. హల్లెలూయా. అర్థమవుతుందా? దేవుడు మనకు విమోచకుడు అయ్యుండు. బోయాజు స్థానంలో ఉన్నది ఎవరు అంటే దేవుడు అయ్యుండు. అందుకే హవ్వకి ఇచ్చిన వాగ్దానాన్ని ఒక స్త్రీకి అక్కడ కన్య మరియ జీవితంలో దేవుడు జరిగిస్తున్నట్టుగా చూస్తున్నాం. హల్లెలూయా. తను ఇంకా పురుషుని ఎరుగని స్త్రీ. ఏ విధంగా అయితే హవ్వ పురుషుని ఎరగక ముందుకే తను ఆ యొక్క సాతాను యొక్క వంశావళి భూమి మీదకి రావడానికి తను ఏ విధంగా అయితే వచ్చి మరణాన్ని భూమి మీదకి తీసుకొని వచ్చిందో, ఆ యొక్క మరణపు వంశావళి భూమి మీదకి వచ్చి జీవపు వంశావళిని నాశనం చేసిందో, ఆ యొక్క నాశనం చేసింది దేవుడు మరలా జీవపు వంశావళిని, మరలా ఆ యొక్క చనిపోయిన వంశావళిని తిరిగి బ్రతికించుటకు దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్న దేవుడు ఆ యొక్క పరిపూర్ణమైన రక్తాన్ని, పరిపూర్ణమైన శరీరాన్ని, పరిపూర్ణమైన జీవాన్ని ఒక కన్యక గర్భంలో దేవుడు ఆ యొక్క విత్తనం రూపంలో ఇచ్చినట్టుగా చూస్తున్నాం. హల్లెలూయా. అది యెషయా గ్రంథంలో మనకు వాగ్దానం చేయబడినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఇంకా మనం చూసినట్టయితే యెషయా గ్రంథంలో 6వ వచనంలో ఈ మాట ఉంటుంది. అది 9వ అధ్యాయము 6వ వచనం. మనకు శిశువు పుట్టెను, మన కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, తండ్రి, సమాధానకర్తయకు అధిపతి అని అతనికి పేరు పెట్టబడు. హల్లెలూయా. ఏమంట? ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను. ఎవరికి అనుగ్రహించబడ్డాడు? హల్లెలూయా. మనకు శిశువు పుట్టెను. నయోమికి శిశువు పుట్టిండని చెప్పేసి అక్కడ బైబిల్ గ్రంథంలో చెప్పబడుతుంది. ఎందుకు? నయోమి యొక్క వంశము ఆగిపోకుండా ఉండడానికి, నయోమి యొక్క వంశాన్ని బ్రతికించడానికి ఆమె కుమారుడు అవసరమైంది. హల్లెలూయా. మనం చనిపోయి పాతి పెట్టబడుతున్నాము. ఈ శరీరాలు లేస్తలేవు. భూమిలోకి పోయిన శరీరాలు చనిపోయిన వారు చనిపోయినట్టుగానే అందులోనే ఉండిపోతురు. ఆ యొక్క కరెక్ట్ అయిపోతురు. ఆ యొక్క విత్తనాలన్నీ కూడా అవి మరలా తిరిగి భూమి మీదకి పైకి రావట్లేదు. అది యోబు కూడా ప్రవచించినట్టుగా ప్రవక్త గారు ఈ యొక్క మెసేజ్లో చెప్తారు. అది ఒక మెసేజ్ని ఒకసారి మనం చదివి వినిపిస్తాను నేను. హల్లెలూయా. అరవై 62లో ఇచ్చిన అంత్యకాల సూచన విత్తనం గురించి ఇక్కడ చెప్పబడుతుంది. 48వ మాట. ఇప్పుడు జ్ఞాపకం ఉంచుకొనుడి, దేవునికిని మరియు పాపికి మధ్యలో నిలబడగలిగిన ఒకే ఒక్కడు వచ్చుట యోబు చూసినప్పుడు, మరియు ఆ రెండింటిని కలుపు ఆ పరిపూర్ణమైన విత్తనము. ఈ విత్తనములు అతడు ఇలాగూ చెప్పెను, వారు భూమిలో పాతి పెట్టబడి పాడైపోవుటను నేను చూస్తున్నాను. అతడి కుమారులు అతడి మీద పడి అతడి కొరకై దుఃఖిస్తారు. అతడిని దాన్ని తెలుసుకొనలేడు. అతడు అక్కడే పడి ఉండి ఎన్నడూ లేవలేడు. అతడు అక్కడే పడి ఉండి కుళ్ళిపోవును. అదే అతడి అంతము. ఎందుకనగా అతడు ఒక అపరిపూర్ణమైన విత్తనం కనుక అతడెన్నడూ తిరిగి లేవలేడు. హల్లెలూయా. మనము అపరిపూర్ణమైన విత్తనమై ఉన్నాము. అంటే పరిపూర్ణమైన విత్తనంగా ఉన్న వ్యక్తులమై ఉన్న మనము ఆ యొక్క కలుషితం ద్వారా అపరిపూర్ణమైన విత్తనాలుగా మారి భూమి మీదకి వస్తున్నాం. తరతరాలుగా మనకు రిసీవ్ అయిపోతూ వస్తున్నది ఏంటంటే అపరిపూర్ణ. హల్లెలూయా. పరిపూర్ణమైన విత్తనాన్ని గురించి ప్రవచించినప్పుడు యోబు దాన్ని గుర్తించాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఆయన భూమి మీదకి రావడాన్ని యోబు గుర్తించాడు. కానీ యోబు ఇలాగూ చెప్పెను, రాబోయే ఒకరు దేవుని వాక్యమునకు తిరిగి పరిపూర్ణత తీసుకొస్తారని అతడు కనుగొనెను. అది ఒక మార్గంను ఏర్పరచును, అది ఆ మార్గంను కలుపును వంతెనగా ఉంటుంది. ఆ వెంటనే ఆ ప్రవక్త ఆత్మచేత పట్టబడి ఇలాగూ కేక పెట్టెను, నా విమోచకుడు సజీవుడు, చివరి దినములలో ఆయన భూమి మీద నిలబడతాడు. ఈ శరీరం పురుగులు తినివేసినను నేను నా శరీరంతో దేవుణ్ణి చూస్తాను. రాబోవు పరిపూర్ణుణ్ణి అతడు చూశాడు. ఏమి జరిగినది? యోబు ఒక ప్రవక్త. దేవుడు తన రహస్యములను తన ప్రవక్తలకు తెలియజేయును. అతడు వాక్యంనే పలికెను. హల్లెలూయా. ఏమంట? చనిపోయిన వారు చనిపోతున్నారు కానీ తిరిగి లేసలేరు. అయితే యోబుకు ఒక ప్రత్యక్షతను దేవుడు ఇచ్చాడు. చివరి దినాల్లో దేవుడు భూమిపైన నిలుస్తాడు. హల్లెలూయా. ఆ నిలిచిన దాన్ని నా శరీరం పురుగులు తినేసి మొత్తం ఈ యొక్క శరీరం పాడైపోయినా కానీ నేను మరలా శరీరంతోనే నేను దేవుణ్ణి చూస్తానని చెప్తాను. హల్లెలూయా. అర్థమవుతుందా? ఎట్లా చేస్తావు యోబు నువ్వు ఎట్లా చేస్తావు శరీరాన్ని? ఈ యొక్క చనిపోయి సమాధిలో పెట్టబడిన యొక్క శరీరము లేవడం ఎక్కడ అనేది చూసామా మనం? ఎందుకు చూస్తలేము? సమాధిని గెలిచి చూడడం ఎందుకు చూస్తలేము అంటే అపరిపూర్ణమైన రక్తము,
అపరిపూర్ణమైన శరీరము, అపరిపూర్ణమైన జీవాన్ని మన తరతరాలుగా మనం పొందుకుంటూ వచ్చినాం కనుక ఈ యొక్క శరీరాన్ని తిరిగి జీవింపజేయగలగాలంటే పరిపూర్ణమైన రక్తము, పరిపూర్ణమైన శరీరము, పరిపూర్ణమైన జీవం కావాల్సి ఉంది. మళ్ళా మొట్టమొదటి స్థితిలోనికి మానవుని దేవుడు తీసుకువెళ్ళాలంటే దేవుడు ఒక కన్యకను వాగ్దానం చేసి యెషయా గ్రంథంలో ఇచ్చిండు. ఆ యొక్క విత్తనాన్ని మనము మరియ గర్భం ద్వారా భూమి మీదకి వచ్చినట్టుగా చూస్తున్నాం. హల్లెలూయా. ఆయన సమాధిని ఆయన జయించినట్టుగా మనం చూస్తాం. హల్లెలూయా. ఇప్పుడు చనిపోయిన వారందరూ చనిపోతున్నారు, సమాధిలో పెట్టబడుతున్నారు, ఈ శరీరాలు లేపబడతలేవు, వంశావళి ఆగిపోయింది, వంశావళి చనిపోయింది. ఆ యొక్క దేవుడు ఆదాంకి ఇచ్చిన దాన్ని ఎవరు కూడా కొనసాగించలేకపోతున్నారు. అర్థమవుతుందా? ఆదాంకు దేవుడు భూమిపైన హక్కునిచ్చిండు, ఆదాం యొక్క వంశావళికి భూమిపైన హక్కునిచ్చిండు. కానీ అందరూ కూడా ఆదాం నుంచి కూడా అందరూ చనిపోతూ సమాధిలో పెట్టబడుతున్నారు. వారి యొక్క వంశావళికి ఉన్న హక్కును వాళ్ళకి ఎవరు కూడా తిరిగి ఇప్పించే వాళ్ళు లేకుండా ఉన్నట్టుగా, రక్త సంబంధమైన విమోచకుడు ఎక్కడ కూడా లేకుండా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. అర్థమవుతుందా? దేవుడే రక్త సంబంధి అయిన విమోచకునిగా ఆయన్నే మనకు ఒక విత్తనాన్ని అనుగ్రహించుడు. ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన మీద రాజ్యభారం ఉండు. హల్లెలూయా. ఎవరు ఆయన అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు రూపంలో ఆయన శరీరానుసారమైన విమోచనకు దేవుడు మొట్టమొదటిగా ఒక మానవ శరీరాన్ని ధరించవలసి వచ్చింది. ఆ యొక్క మానవ శరీరమే ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శరీరమై. హల్లెలూయా. అది పరిపూర్ణమైన రక్తమై ఉంది, పరిపూర్ణమైన జీవమై ఉంది, పరిపూర్ణమైన శరీరమై ఉంది. హల్లెలూయా. అర్థమవుతుందా? ఆయన నీకు విమోచనని అనుగ్రహించగలడు, చనిపోయిన వంశాలని తిరిగి బ్రతికించగలడు ఆయన. హల్లెలూయా. తిరిగి బ్రతికించి ఆయన ఆ యొక్క వంశావళిని కంటిన్యూ చేయగలడు. అది జీవిస్తున్న వంశావళిగా, అది చనిపోయిన వంశావళి కాదు. అక్కడ వరకు ఆయన వచ్చేంత వరకు కూడా అది చనిపోయిన వంశావళే. హల్లెలూయా. అది ఆగిపోయిన వంశావళే, అది కోల్పోయిన వంశావళే. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుడు రక్త సంబంధి అయిన విమోచకుని రూపంలో, యేసుక్రీస్తు రూపంలో ఒక విత్తనాన్ని దేవుడు వాగ్దానం చేసి ఆ యొక్క విత్తనాన్ని భూమిపైన కన్యక అయిన మరియ గర్భంలోనికి దేవుడు ప్రవేశపెట్టిన ఆ యొక్క వంశావళి, ఆ యొక్క ఏం జరిగిందంటే ఆయన భూమి మీదకి రావడం ద్వారా ఆయన రక్తం అనేది పరిశుద్ధమై ఉంది, అది పరిపూర్ణమై ఉంది. ఆ యొక్క పరిపూర్ణమైన రక్తము ఈ యొక్క అపరిపూర్ణమైన శరీరాన్ని తిరిగి జీవింపజేసింది. ఏ శరీరంతో భూమి మీదకి మరలా తిరిగి వస్తున్నామంటే, చనిపోయినా కానీ ఇది పురుగులు పట్టి ఇది మొత్తం భూమిలో కలిసిపోయినప్పటికీ కూడా మరలా ఇంకొక శరీరం మనకు వాగ్దానం చేయబడింది. అదే మనం చూసినట్టయితే లూకాస్ యేసుక్రీస్తు సిలువ వేయబడి చనిపోయిన తర్వాత ఆయన కేక వేసినప్పుడు సమాధిని గెలిచి అనేకులు పరిశుద్ధులు బయటకు వచ్చినట్టుగా మనం చూస్తాం. అది మత్తయి సువార్తలో ఉంటుంది. మత్తయి సువార్త 27వ అధ్యాయము 50వ వచనం. యేసు మరల కేక వేసి ప్రాణం విడిచాను. అప్పుడు దేవాలయం తెర పైనుండి క్రింద వరకు రెండుగా చిరిగాను. భూమి వణికెను, బండలు బ్రతకాలను, సమాధులు తెప్పబడెను. అనేక మంది పరిశుద్ధుల శరీరంలో లేచారు. వారు సమాధుల్లో నుండి బయటకు వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ బండలో ప్రవేశించి అనేకులకు అవ్వబడి. ఏమంట? చనిపోయిన పరిశుద్ధులందరూ కూడా తిరిగి లేచుకుని వచ్చారు. హల్లెలూయా. వంశావళిని దేవుడు తిరిగి జీవింపజేసిండు. హల్లెలూయా. ఇప్పుడు ఆదాం నుండి ప్రారంభమైన ఆ యొక్క శరీర సంబంధమైన వంశావళికి సమాధిలో పెట్టబడ్డప్పటికీ, ఈ యొక్క శరీరం కులిపోయినప్పటికీ తిరిగి శరీరంతో వాళ్ళు బయటకు వచ్చారు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఈ యొక్క అపరిపూర్ణమైన శరీరము సమాధిలోకి వెళ్ళవలసిందే. హల్లెలూయా. అయితే అందరు అనుకుంటారు ఏంటంటే ర్యాప్చర్ అంటే ఎత్తబడి ఎట్లా జరుగుతుంది అంటే, ఈ యొక్క దేవుడు ఆత్మ మన మీదకి వచ్చినప్పుడు ఈ శరీరంతో మనం ఎత్తబడతాం అనుకుంటారు. హల్లెలూయా. అట్లా కాదు. హల్లెలూయా. కొరింథీయులకు రాసిన పత్రికలో తీయొద్దు నేను చెప్తున్నాను. హల్లెలూయా. పౌలు ఒక మాట రాస్తాడు, మృతులు ఏ శరీరంతో ఒత్తురు, ఎట్టి శరీరంతో ఒత్తురు అని చెప్పేసి అడుగుతున్నప్పుడు, ఓ అవివేకులారా, మనము విత్తబడినది చనిపోతేనే కొత్తది వస్తుంది. హల్లెలూయా. ఈ శరీరము మర్త్యమైనదిగా విత్తబడి అమర్త్యమైనదిగా లేపబడును. అర్థమవుతుందా? ఈ శరీరము మర్త్యమైనదిగా విత్తబడి అమర్త్యమైనదిగా లేపబడుతుంది. ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఇది పెస్ట్ హౌస్, అంటే ఇది తెగుళ్ళ గుడారం. ఈ గుడారంలోనికి సాతాను ద్వారా మనం ప్రవేశపెట్టబడ్డాం ఈ యొక్క శరీరంలోనికి. హల్లెలూయా. ఇందులో ఉన్నన్ని రోజులు నీకు బాధలు, కష్టాలు, ఇబ్బందులు, ఇరుకులే. హల్లెలూయా. కానీ చనిపోయి పాతి పెట్టబడ్డ తర్వాత పరిశుద్ధులు ఏ విధంగా అయితే ఇంకో కొత్త శరీరంతో దేవుడు వారిని బయటికి తీసుకొని వచ్చిండో, అదే విధంగా ఈ శరీరాన్ని మనం విడిచిపెట్టిన తర్వాత మనకు ఒక శరీరం దేవుడు వాగ్దానం చేసిండు. అదే విమోచించబడిన శరీరం అని. హల్లెలూయా. అర్థమవుతుందా? ఇక నువ్వు చనిపోవు, ఆ యొక్క అందరు చనిపోతారు, పాతి పెట్టబడుతురు,
మరణము, శరీర సంబంధమైన మరణాన్ని యేసుక్రీస్తు సిలువలో కొట్టివేసిండు. అక్కడికే మరణం, శరీర సంబంధమైన మరణం అనేది అది ముగించబడ్డది. హల్లెలూయా. అయితే ముగించబడ్డ తర్వాత ఎందుకు చనిపోతున్నంటే ఇది తెగుళ్ళ గుడారం గనుక ఈ గుడారాన్ని నువ్వు విడిచిపెట్టిన తర్వాత ఇంకొక గుడారము, శాశ్వత గుడారము, నిత్య గుడారం, నీ కొరకు సిద్ధపరిచిన గుడారంలోనికి నువ్వు వెళ్ళిపోతావు. హల్లెలూయా. అర్థమవుతుందా? శరీర సంబంధమైన విమోచన కోసము దేవుడు ఒక విత్తనాన్ని వాగ్దానం చేసిండు. ఆ యొక్క విత్తనం భూమిపైకి వచ్చి దేవుడు ఆ యొక్క కార్యాన్ని జరిగించడం ద్వారా, కల్వరి శిలువలో జరిగించడం ద్వారా ఆ యొక్క మరణాన్ని కొట్టివేసిండు, శరీర సంబంధమైన మరణాన్ని. హల్లెలూయా. ఆ యొక్క హక్కును, భూమిపైన ఉన్న హక్కును, ఆ యొక్క విమోచన హక్కులన్నింటినీ కూడా ఆయన తిరిగి సంపాదించిన ఆయన తిరిగి పరలోకానికి వెళ్ళేటప్పుడు ఆ యొక్క హక్కులను ఏం చేసిండంటే, భూమి మీదను పరలోకమందును పరిపూర్ణమైన హక్కులు నాకు ఇవ్వబడి ఉన్నాయి అని చెప్పేసి దేవుడు అపోస్తుల కార్యంలో రాయబడతాడు అనుకుంటా. అపోస్తుల కార్యమా? తర్వాత యూజ్ ఉండే. అయితే పరలోకమందును భూమి మీదను సర్వాధికారం నాకు ఇవ్వబడింది, వెళ్ళి మీరు శిష్యులుగా చేయండి అని చెప్పేసి ఆ యొక్క పరిపూర్ణమైన అధికారాన్ని పేతురుకు దేవుడు ఆ యొక్క తాళాన్ని ఇచ్చినట్టుగా చూస్తాం. హల్లెలూయా. ఆ యొక్క ఆత్మీయ తాళాన్ని ఎవరికి ఇచ్చిండంటే పేతురుకి ఇచ్చాడు. హల్లెలూయా. ఆ యొక్క శరీర సంబంధమైన హవ్వకు దేవుడు వాగ్దానం చేసి ఆ యొక్క హవ్వ కోల్పోయిన దాన్ని తిరిగి మరియ రూపంలో మరియకు ఒక విత్తనాన్ని ఇచ్చి ఆ యొక్క విత్తనం ద్వారా తిరిగి ఈ యొక్క శరీరం ద్వారా వచ్చిన మరణాన్ని కొట్టివేసి ఆ యొక్క మరణపు వంశావళిని దేవుడు తిరిగి జీవింపజేసి ఈ కోల్పోయిన హక్కును తిరిగి దేవుడు అక్కడ ఇచ్చినట్టుగా చూస్తున్నాం. హల్లెలూయా. అర్థమవుతుందా? అయితే శరీరానుసారమైంది జరిగింది, రెండు ఆత్మానుసారమైన విమోచన జరగవలసి ఉంది. అది సోల్ రిడెంప్షన్. హల్లెలూయా. అర్థమవుతుందా? ఒకటి మొట్టమొదటి జరిగింది కల్వరి శిలువలో జరిగింది, శరీరానికి విమోచన జరిగింది. హల్లెలూయా. అర్థమవుతుందా? తిరిగి మరణాన్ని దేవుడు అక్కడ సమాధి చేసిండు. కనుకనే పౌలు ఏమంటాడంటే, ఓ మరణమా నీ ముల్లెక్కడ, ఓ పాతాళమా నీ యొక్క బలం ఎక్కడ? అర్థమవుతుందా? దాన్ని దేవుడు కొట్టివేసిండు. హల్లెలూయా. కొట్టివేసిన తర్వాత ఆత్మ సంబంధమైన జీవానికి ఒక విత్తనాన్ని దేవుడు ఇచ్చినప్పుడు ఆ యొక్క విత్తనం కూడా మనం నైసియా సభలో చూసినట్టయితే ఆ యొక్క ఆత్మీయ హవ్వ గురించి 3వ ఆ యొక్క ముద్రలో ప్రవక్త చెప్తాడు ఏంటంటే, ఆత్మీయ జీవులందరికీ తల్లి అయిన హవ్వ ఏమంటే తన యొక్క ఆత్మీయ శీలాన్ని కోల్పోయి తిరిగి ఆ యొక్క పాత హవ్వ ఏ విధంగా అయితే తన యొక్క హక్కులను కోల్పోయి మరణాన్ని ఏ విధంగా అయితే భూమి మీద తీసుకొని వచ్చిందో, అదేవిధంగా నైసియా సభలో ఏం జరిగిందంటే నిజమైన విత్తనము, ఆ యొక్క ఆత్మ సంబంధమైన విత్తనంగా ఉండవలసిన విత్తనము, ఆ యొక్క పరిపూర్ణమైన విత్తనంగా ఉండవలసింది అది మొట్టమొదటి సంఘంలోనే శరీర సంబంధులు, ఆత్మ సంబంధులు ఇద్దరు ప్రారంభమయ్యి 2 విత్తనాలు ప్రారంభమై పరిపూర్ణంగా అది పరిపూర్ణమైన విత్తనంగా ఉండవలసింది కలుషితమైన విత్తనంగా అది సంక్రమించుకుంటూ వచ్చింది. హల్లెలూయా. అర్థమవుతుందా? ఇది ఆత్మీయ సంబంధం, పరిపూర్ణ విశ్వాసము, పరిపూర్ణ ప్రత్యక్షత, పరిపూర్ణ వాక్యంగా ఉండవలసిన ఆ యొక్క విత్తనము ఏం జరిగిందంటే అపరిపూర్ణమైన విత్తనంగా, అపరిపూర్ణమైన విశ్వాసంగా, అపరిపూర్ణమైన ప్రత్యక్షతగా ఉండి అది తల్లిదండ్రుల నుంచి సంక్రమించుకుంటూ వచ్చింది. మనకి ఏ విధంగా అయితే శరీర జన్మకు సంబంధము, ఏ విధంగా అయితే రక్తము అపరిపూర్ణము, శరీరం అపరిపూర్ణము, అది ఒక జీవం అపరిపూర్ణంగా ఉందో ఆ యొక్క విమోచనకు కారణం, ఆ యొక్క విమోచనకు రావాలంటే పరిపూర్ణమైన రక్తము, పరిపూర్ణమైన శరీరము, పరిపూర్ణమైన ఆ యొక్క జీవం ఏ విధంగా అయితే కావాలో అదేవిధంగా అపరిపూర్ణమైన ప్రత్యక్షత వాక్యం పట్ల, అపరిపూర్ణమైన విశ్వాసము వాక్యం పట్ల, అపరిపూర్ణమైన దేవుని యొక్క వాక్యము మనకు సంక్రమించుకుంటూ వచ్చింది కనుక ఆత్మీయంగా మనల్ని విమోచించే వారు ఎవరు కూడా లేరు. హల్లెలూయా. అర్థమవుతుందా? అందరూ కూడా డినామినేషన్ అనే సమాధిలోనికి వెళ్ళిపోయారు. హల్లెలూయా. అర్థమవుతుందా? అయితే ఈ యొక్క సమాధిని బద్దలు కొట్టి తిరిగి లేవాలంటే ఎవరి వల్ల అయితే లేదు. హల్లెలూయా. పరిపూర్ణమైన విశ్వాసం కావాలి, పరిపూర్ణమైన ప్రత్యక్షత కావాలి, పరిపూర్ణమైన వాక్యం అనే ఈ పరిపూర్ణమైన విత్తనము భూమిపైకి వచ్చినప్పుడే ఆ యొక్క సమాధిని జయించి మనం తిరిగి లేవగలుగుతాం. హల్లెలూయా. అర్థమవుతుందా? ఏ విధంగా అయితే శరీరానుసారమైన సమాధిని ఎవరు కూడా జయించలేకుండా ఆ యొక్క సమాధిలో పడి చచ్చిపోతుర్రో, ఆ యొక్క శరీరాన్ని తిరిగి లేపడానికి శక్తి ఎవరికి కూడా లేదో, ఆ యొక్క అధికారాన్ని తిరిగి పొందుకోవటకు ఎవరికి శక్తి లేదో, అదేవిధంగా ఈ యొక్క ఆత్మీయకు జన్మకు తండ్రి అయిన అక్కడ ప్రారంభమైన యొక్క ఆత్మీయ జన్మ అపరిపూర్ణంగా ప్రారంభం అవటం ద్వారా అది మనం ఎవరం కూడా విమోచించుకోలేని స్థితిలోనే ఉన్నాం. హల్లెలూయా. అందుకే దేవుడు 2వ రాకడను దేవుడు ఆయన మన కొరకు వాగ్దానం చేసిండు. హల్లెలూయా. మొదటి రాకడలో వచ్చిన దేవుడు మరలా 2వసారి వస్తానని ఎందుకు వాగ్దానం చేసిండంటే దేవుడు ఇంకా విమోచన, పరిపూర్ణమైన విమోచన జరిగించవలసి ఉంది. ఒక విమోచన అయిపోయింది, ఇంకొక విమోచన ఉంది. అదేంటంటే ఆత్మ విమోచన అయి ఉంది, సోల్ రిడెంప్షన్ అయి ఉంది. హల్లెలూయా.
అర్థమవుతుందా? ఆ యొక్క విమోచన జరిగించాలంటే దేవుడు మరలా రెండోసారి రావాలి భూమిపైకి. హల్లెలూయా. అర్థమవుతుందా? అయితే ఓకే, మనకు యెషయా గ్రంథంలో రాయబడ్డది ఆయన కన్యక గర్భంలో వస్తాడు, వచ్చి మనం విమోచిస్తాడని రాయబడి ఉంది. మరి బైబిల్లో ఎక్కడ రాయబడి ఉంది ఆయన మళ్ళా ఆత్మ సంబంధమైన జన్మగా ఆయన భూమిపైకి రావాలి ఉంటుందంటే ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో ఒక స్త్రీ గురించి ప్రవచించబడుతుంది. హల్లెలూయా. అర్థమవుతుందా? హల్లెలూయా. 12వ అధ్యాయం 1వ వచనం. అప్పుడు పరలోకం గొప్ప సూచనలు కనబడింది. అదేవిధంగా సూర్యుని ధరించుకుని ఒక స్త్రీ ఆమె పాదముల కింద చంద్రుడును శిరస్సు మీద 12 నక్షత్రముల కిరీటము ఉండేది. ఆమె గర్భిణి అయి ప్రసవవేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేయించుకున్నాడు. అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనబడదు. ఇదిగో ఎర్రని మహాగణ సర్పము, దాని 3 తలలు 10 కొమ్ములు ఉండదు. 5వ వచనం చూచేది. సమస్త జనములను ఉపదండంతో ఏలనై ఉన్న ఒక మగ శిశువును ఆమె కనగా ఆమె శిశువు దేవుని యొద్దకు ఆయన సింహాసనం యొద్దకు కొనుక్కోబడేది. హల్లెలూయా. ఏమంట? ఒక స్త్రీ గురించి ఇక్కడ 12వ అధ్యాయంలో రాయబడి ఉంది. ఆమె కన్యక అయి ఉంది, ఆమె గర్భం ధరించి ఉంది. ఆ యొక్క శిశువు, ఆమె పుట్టిన శిశువు సమస్త జనములను ఇంపదండంతో ఏలనై ఉన్న శిశువు అయి ఉంది. హల్లెలూయా. అర్థమవుతుందా? అది పరిపూర్ణమైన విశ్వాసం అనే విత్తనము, అది పరిపూర్ణమైన ప్రత్యక్షత అనే విత్తనము, అది పరిపూర్ణమైన వాక్యం అనే విత్తనం. హల్లెలూయా. ఆమె ధరించింది, కడుపులో ధరించింది. అర్థమవుతుందా? ఆ యొక్క విత్తనం ఏం చేస్తుంది అంటే సర్ప సంతానాన్ని, శరీరానుసారంగా దేవుడు ఏ విధంగా అయితే ఆ యొక్క సర్పం యొక్క మరణం అనే ఆ యొక్క కాడిని ఏ విధంగా అయితే దేవుడు విరగొట్టిండో, అదేవిధంగా సర్పం యొక్క ఈ యొక్క ఆత్మీయ మరణం అనే కాడిని విరగొట్టుటకు దేవుడు మరలా భూమిపైకి రావాల్సి ఉంది. అదే ఒక మానవ శరీరాన్ని దేవుడు ధరించుకొని విలియం మేరియన్ బ్రన్హమ్ అనే మానవ శరీరంలో దేవుడు భూమి మీదకి ప్రత్యక్షమైనట్టుగా చూస్తున్నాం. హల్లెలూయా. ఆయన లేకుండా నువ్వు డినామినేషన్ జయించుట అన్నది, ఆయన లేకుండా ఆత్మీయ సమాధిని నువ్వు జయిస్తా అనుకోవడము అది పొరపాటు అయింది. హల్లెలూయా. నువ్వు జయించలేవు. ఎందుకు అంటే నువ్వు కరప్ట్ అయిన విత్తనం ద్వారా భూమిపైకి వచ్చినావు. హల్లెలూయా. అర్థమవుతుందా? అది ఎక్కడ కరెక్ట్ అయిందంటే అది మొట్టమొదటి సంఘంలోనే కరెక్ట్ అయినట్టుగా చూస్తున్నాం. హల్లెలూయా. నువ్వు అపరిపూర్ణమైన విత్తనంగా, అపరిపూర్ణమైన వాక్యము, అపరిపూర్ణమైన ప్రత్యక్షత, అపరిపూర్ణమైన ఆ యొక్క వాక్యం ద్వారా ఆ యొక్క నువ్వు భూమిపైకి వచ్చినట్టుగా చూస్తున్నాం. హల్లెలూయా. వాక్యానికి పరిపూర్ణమైన ఇచ్చే విత్తనము వస్తుందని అక్కడ యోబు గుర్తించిండు. యోబు గుర్తించి ఏం చేస్తుండంటే ఆయన మనకు విమోచన ఇచ్చువాడయ్యుండు. హల్లెలూయా. అర్థమవుతుందా? నువ్వు కోల్పోయిన దాన్ని నీకు తిరిగిచ్చువాడయ్యుండు. ఆత్మీయ అధికారాన్ని ఎవరు కోల్పోయారు అంటే సంఘం కోల్పోయింది. ఎక్కడ కోల్పోయిందంటే నైసియా సభలో కోల్పోయింది. హల్లెలూయా. అర్థమవుతుందా? దేవుడు అందుకే వాగ్దానం చేసిండు. ఏది కోల్పోయారు అంటే భూమిపైన అధికారాన్ని కోల్పోయారు మానవులు. హల్లెలూయా. ఏం కోల్పోయారు అంటే వారి యొక్క ప్రాణాన్ని, వారి యొక్క జీవాన్ని కోల్పోయారు వాళ్ళు. హల్లెలూయా. వారి యొక్క వంశావళి అక్కడ నాశనం అయి పడిపోయి ఉంది, అది లేపబడలేదు. హల్లెలూయా. వారిని వారు విమోచించుకోలేని స్థితిలో ఉన్నప్పుడు దేవుడే ఒక విత్తనాన్ని వాగ్దానం చేసి ఒక మానవ శరీరాన్ని దేవుడు ఎన్నుకొని యేసు క్రీస్తు అనే శరీరంలో దేవుడు భూమిపైన ప్రత్యక్షమై ఆ యొక్క రక్తం ద్వారా ఈ యొక్క మానవ శరీరానికి దేవుడు ఏదైతే విమోచన ఇచ్చిండో మరలా రెండవసారి దేవుడు భూమిపైన ప్రత్యక్షమై ఆత్మీయ శరీరానికి దేవుడు విమోచన అనుగ్రహించినట్టుగా చూస్తున్నాం. హల్లెలూయా. పరిపూర్ణమైన విత్తనము అది విమోచన విత్తనమై ఉంది. హల్లెలూయా. అర్థమవుతుందా? అక్కడ మనము ఆ యోబు గ్రంథం, మనం రూతు గ్రంథంలో మనం చూస్తే ఆ యొక్క విమోచన గురించి మనం చూస్తున్నాం కదా. హల్లెలూయా. భూమిపైన హక్కులు కోల్పోయారు. హల్లెలూయా. ఆ యొక్క తన వంశావళి కంటిన్యూ చేయకుండా వంశావళి ఆగిపోయినట్టుగా, తాను అమ్మివేసుకున్నట్టుగా ఇక్కడ ఎవరు జరిగించారంటే నిజమైన ఆ యొక్క కార్యము ఎందుకొరకు ఇక్కడ కిన్స్మెన్ రిడీమర్ను అంటే రక్త సంబంధి అయిన విమోచకుని దేవుడు ఎందుకు పెట్టిండంటే అక్కడ ఆదాం జరిగించిండు అక్కడ. హల్లెలూయా. ఆదాం యొక్క వంశావళి అంతా కూడా సమాధిలోనికి వెళ్ళిపోతుంది. ఆదాం తాను అమ్మివేసుకుండు. ఆదాం తన యొక్క అధికారాన్ని కోల్పోయిండు. హల్లెలూయా. అర్థమవుతుందా? అది తిరిగి రిస్టోర్ చేయడానికి యేసు క్రీస్తు రూపంలో దేవుడు వచ్చిన దేవుడు అదేవిధంగా మరలా ఆత్మీయ విత్తనాన్ని, ఆత్మీయ రిజరక్షన్, ఆత్మీయ పునరుద్ధానాన్ని, ఆత్మీయ రిడెంప్షన్ని ఇచ్చుటకు దేవుడు మరలా రెండోసారి భూమిపైకి వచ్చినట్టుగా చూస్తున్నాం. హల్లెలూయా.
అర్థమవుతుందా? ఆయన లేకుండా నీకు విమోచన అనేది అసాధ్యమైంది. హల్లెలూయా. యేసుక్రీస్తు లేకుండా నువ్వు సమాధిని గెలుచుట, జయించుట, తిరిగి లేచుట అనేది అది అసాధ్యమైంది. హల్లెలూయా. అదేవిధంగా ఆత్మీయ ఆ యొక్క సమాధిని జయించుట కానీ, ఆత్మీయ సమాధిని బద్దలు కొట్టుకొని బయటికి రావడం కానీ విలియం మేరియన్ బ్రహ్నం లేకుండా నీకు అసాధ్యమైంది. హల్లెలూయా. అది ఎందుకు అసాధ్యమైందంటే ఎవరిని బంధించగలదు? హెల్. హల్లెలూయా. హెల్ అంటే ఆ యొక్క నరకం ఎవరిని బంధించగలదు అంటే పాపిని బంధించగలదు. హల్లెలూయా. అపరిపూర్ణమైన రక్తం అంటే అది పాపి అయి ఉంది. హల్లెలూయా. పాపిని అది బంధించగలదు, పరిశుద్ధిని బంధించలేదు. కనుకనే పరిశుద్ధుడైన యేసుక్రీస్తు సమాధిని గెలిచి తిరిగి లేచాడు. హల్లెలూయా. అదేవిధంగా అపరిపూర్ణమైన విశ్వాసం కలిగిన వ్యక్తిని ఆ యొక్క డినామినేషన్ బంధించి పెట్టగలదు. హల్లెలూయా. ఆ బంధించి ఆ యొక్క సమాధిలో బంధించగలదు. కానీ పరిపూర్ణమైన విశ్వాసం కలిగిన వ్యక్తిని, పరిపూర్ణమైన ప్రత్యక్షత కలిగిన వ్యక్తిని, పరిపూర్ణమైన వాక్యం కలిగిన వ్యక్తిని అది బంధించి ఉంచలేదు. అది బంధించి ఉంచలేదు కనుకనే, ఆయనను బంధించలేదు కనుకనే ఆయన సమాధిని బద్దలు కొట్టాడు. హల్లెలూయా. డినామినేషన్ అనే సమాధిని, ఆ యొక్క సమాధిని బద్దలు కొట్టి ఆయన బయటకు వచ్చిండు. ఆయన రాకడమే కాకుండా ఆయనతో పాటు మనం కూడా ఆయన తీసుకొని వచ్చినట్టుగా చూస్తున్నాం. హల్లెలూయా. అందుకే ఇక్కడ ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో మనం చూస్తే అదే విమోచన కార్యమై ఉంది. అది ఆత్మ సంబంధమైన విమోచన, శరీర సంబంధమైన విమోచన. హల్లెలూయా. 2 విమోచనలు జరిగిన తర్వాత పరిపూర్ణమైన ప్రత్యక్షతను ఆ యొక్క 7 ముద్రల గ్రంథాన్ని తెరిచి దేవుడు ఆ యొక్క పరిపూర్ణమైన విమోచన అనేది, ఆ యొక్క విమోచన ప్రణాళిక అనేది దేవుడు ఆయన పిల్లలకు ఈ యొక్క చివరి కాలంలో దేవుడు ఆ యొక్క ప్రత్యక్షతను ఇస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఇప్పుడు ఆత్మీయ మరణాన్ని దేవుడు మింగివేసిండు, శరీర సంబంధమైన మరణాన్ని దేవుడు మింగివేసిండు. హల్లెలూయా. అయితే శరీర మరణం లేనప్పుడు నువ్వెందుకు చనిపోతావు, నువ్వెందుకు రోగం వస్తుంది అంటే ఇది తెగుళ్ళ గుడారం అయి ఉంది, ఇది కరప్టెడ్ విత్తనం అయి ఉంది కనుక ఈ శరీరం ఎప్పటికైనా సమాధిలో పెట్టబడుతుంది. పెట్టబడిన తర్వాత నాకు ఒక శరీరం దేవుడు వాగ్దానం చేసిండు. నా పితరులు ఏ విధంగా అయితే శరీరంతో బయటకు వచ్చిరో అదే శరీరంతో నేను కూడా బయటకు వస్తా. హల్లెలూయా. యేసుక్రీస్తు అనే పరిపూర్ణమైన విత్తనాన్ని దేవుడు వాగ్దానం చేసి ఆ యొక్క విత్తనం భూమిపైకి రావడం ద్వారా ఆ యొక్క శరీరం ద్వారా వారందరూ కూడా సమాధిని గెలిచి తిరిగి లేచురు. కానీ ఆత్మీయ సమాధిని తిరిగి గెలిచి జయించింది బ్రతికుండగానే ఇప్పుడే నేను ఆ యొక్క దేవుని కృప ద్వారా ఆత్మీయ సమాధిని బద్దలు కొట్టుకొని ఆయనతో పాటు నేను బయటకు వచ్చాను. హల్లెలూయా. అర్థమవుతుందా? ఇప్పుడు ఆత్మీయ శరీరము మనం కలిగి ఉన్నాం. హల్లెలూయా. మనం సమాధిలో లేము కానీ ఇప్పుడు పునరుద్ధానులం అయి ఉన్నాం. కానీ ఈ యొక్క దేహ విమోచన కొరకు మనం ఎదురు చూస్తున్నాం. హల్లెలూయా. ఈ యొక్క దేహము డ్రాప్ చేయబడ్డప్పుడు అప్పుడు ఆ యొక్క కరప్టెడ్ లేని రక్తంలోనికి, కరప్టెడ్ లేని జీవంలోనికి, కరప్టెడ్ లేని ఈ యొక్క తెగులు లేని గుడారంలోనికి దేవుడు మనం తీసుకొని వెళ్తాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? దేవుడు మనకు విమోచన ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా. అందును బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించవలసి ఉంది. ఎందుకంటే ఆదాం యొక్క వంశావళిని దేవుడు కంటిన్యూ చేసి ఉన్నాడు. ఆ యొక్క ఆత్మ సంబంధమైన ఆ యొక్క విత్తనాన్ని దేవుడు కంటిన్యూ చేసి ఉన్నాడు. హల్లెలూయా. ఈ యొక్క లోకం అంతా కూడా కయ్యను విత్తనాల చేత, కయ్యను ఆత్మ సంబంధమైన కయ్యను విత్తనాలు ఉన్నాయి, శరీర సంబంధమైన కయ్యను విత్తనాలు ఉన్నాయి. వాటి చేత ఈ భూమి పైన నింపబడి ఉంది. హల్లెలూయా. కానీ ఈ భూమిని దేవుడు దేని కొరకు సృష్టించిందంటే కేవలము ఆయన యొక్క విత్తనం కొరకు. హల్లెలూయా. ఆదాం కొరకు దేవుడు సృష్టించుడు, ఆదాంకే దేవుడు ఆ యొక్క హక్కులను ఇచ్చిండు. తిరిగి ఆ యొక్క ఆదాం వంశావళికి దేవుడు ఇవన్నీ కూడా స్థిరపరిచినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఆయననే మన రక్త సంబంధి అయిన విమోచకుడు అయి ఉండి కనుకనే ఆ యొక్క తల్లి గర్భంలో ఒక విత్తనాన్ని వాగ్దానం చేసిన దేవుడు, మరియ గర్భం ద్వారా భూమిపైకి వచ్చిన దేవుడు చివరి కాలంలో ఆత్మీయ సంఘంలో నుండి ఒక విత్తనాన్ని దేవుడు భూమిపైకి తీసుకొని వచ్చిండు. ఆ అబ్రహాము శరీర సంబంధమైన సంతానంలో నుండి యేసుక్రీస్తు ఏ విధంగా అయితే వచ్చిండో అదే యేసుక్రీస్తు, అదే దేవుడు, అదే తండ్రి మన కొరకు దేవుడు వాగ్దానం చేసిన దేవుడు ఆయన అబ్రహాము రాజ సంతానంలో మరలా వస్తానని చెప్పాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? అబ్రహాం రాజ సంతానం అంటే విశ్వాస సంబంధమైన విత్తనం. ఆ యొక్క విత్తనంలో నుండి ఆయన తిరిగి వచ్చి పరిపూర్ణమైన విత్తనంగా, పరిపూర్ణమైన ప్రత్యక్షత, పరిపూర్ణమైన విశ్వాసము, పరిపూర్ణమైన వాక్యం అనే విత్తనం రూపంలో ఆయన వచ్చి అపరిపూర్ణంగా ఉన్న మన జీవితాలను పరిపూర్ణంలోనికి దేవుడు తీసుకెళ్తాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఆయన కృప ద్వారా మనం పరిపూర్ణం అవుతున్నాం. అర్థమవుతుందా? ఆయన యొక్క పరిపూర్ణమైన ప్రత్యక్షత మనకు అనుగ్రహిస్తుండు. ఏ విధంగా అయితే ఆయన యొక్క బోయాజు తన యొక్క కొంగు రూతు పైన కప్పి తన అవమానాన్ని ఏ విధంగా తొలగించిండో అదేవిధంగా దేవుడు తన యొక్క పరిపూర్ణతను మనకు అనుగ్రహిస్తుంది. హల్లెలూయా. అనుగ్రహించడం ద్వారా ఏం జరుగుతుందంటే సమాధిని గెలిచి ఆయన గెలిచిండు కనుక మనం గెలుస్తున్నాం. హల్లెలూయా. ఆయన సమాధిని లేచిండు కనుక మనం ఆ సమాధిలో నుండి బయటకు వస్తున్నాం. హల్లెలూయా. విమోచన మనకు ఆయన అనుగ్రహించి కోల్పోయిన హక్కులను, ఆత్మీయ
అధికారాన్ని, శరీర సంబంధమైన అధికారాన్ని దేవుడు ఆయన పిల్లలకు అనుగ్రహించి ఉన్నాడు. హల్లెలూయా. ఈ రోజు ఆయన మనకు విమోచనను అనుగ్రహించి ఉన్నాడు. కనుకనే ప్రకటన 5వ గ్రంథంలో 5వ అధ్యాయంలో ఆ యొక్క విమోచకుడు వచ్చి 7 ముద్రల గ్రంథాన్ని తెరిచినట్టుగా చూస్తున్నాం. హల్లెలూయా. అర్థమవుతుందా? 7 ముద్రల గ్రంథాన్ని ఎవరు తెరిచిరంటే రెండవసారి మానవ శరీరంలో దేవుడు విలియం మేరియన్ బ్రన్హం రూపంలో వచ్చి ఆ యొక్క 7 ముద్రల యొక్క పరిపూర్ణమైన ప్రత్యక్షత ఆయన మనకి ఇచ్చిండు. హల్లెలూయా. ఎందుకు ఇచ్చిండు? ఎట్లిచ్చిండు? ఆయనకే పరిపూర్ణమైన విశ్వాసం లేకుండా, ఆయనకే పరిపూర్ణమైన ప్రత్యక్షత లేకుండా, ఆయనకే పరిపూర్ణమైన వాక్యం తెలియకుండా ఆయన పరిపూర్ణమైన ఆ యొక్క వాక్యం అనే గ్రంథాన్ని ఆయన విప్పగలుగుతాడా? హల్లెలూయా. అర్థమవుతుందా? విప్పగలిగిండు అంటే ఆయన్నే పరిపూర్ణమైన విత్తనమయ్యుండు. దేవుడు వాగ్దానం చేసిన విత్తనమయ్యుండు ఆయన. హల్లెలూయా. కనుకనే ఆయన పరిపూర్ణమైన విత్తనమై ఉండు. కనుకనే ఆ యొక్క పరిపూర్ణమైన గ్రంథాన్ని విప్పగలిగి ఉండు. హల్లెలూయా. అర్థమవుతుందా? దేవుడు మనకు వాగ్దానం చేసి మనకు ఆత్మ సంబంధమైన విమోచనను, శరీర సంబంధమైన విమోచనను అనుగ్రహించి ఆయన కోల్పోయిన హక్కులన్నింటినీ కూడా ఆయన మానవ వంశావళికి, ఆదం వంశావళికి దేవుడు తిరిగి ఇచ్చినట్టుగా చూస్తున్నాం. హల్లెలూయా. ఇప్పుడు భూమిని పరిపాలించేది ఎవరు అంటే ఈ యొక్క ఆదాం వంశావళి కోసం దేవుడు దీన్ని జరిగించినట్టుగా, దీన్ని సృష్టించినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. విమోచన అనే ఆ యొక్క పద్ధతిని పెట్టి తిరిగి చనిపోయిన వంశావళిని తిరిగి జీవింపజేసినట్టుగా దేవుడు చూస్తున్నాం. హల్లెలూయా. ఆత్మ సంబంధంగా చనిపోతున్న ఆ యొక్క వంశావళిని దేవుడు పరిపూర్ణమైన విత్తనాన్ని వాగ్దానం చేసి ఆ విత్తనం భూమిపైకి రావడం ద్వారా ఆ యొక్క ఆత్మ సంబంధంగా చనిపోతూ వస్తున్న ఆ యొక్క వంశావళిని దేవుడు తిరిగి జీవింపజేసినట్టుగా చూస్తున్నాం. హల్లెలూయా. అర్థమవుతుందా? ఆత్మ సంబంధంగా దేవుడు దాన్ని విమోచించి తిరిగి ఆ యొక్క వంశావళిని జీవింపజేసి జీవిస్తున్న దేవుడు మన మధ్యలో సంచరిస్తూ ఆయన విమోచించిన ఆయన యొక్క ప్రజలతో పాటు ఆయన తిరిగి ఆయన భూమిపైన నివసిస్తున్నట్టుగా చూస్తున్నాం. హల్లెలూయా. విమోచించిన దేవుడు మనతో ఉన్నప్పుడు ఆత్మ సంబంధమైన విమోచన, శరీర సంబంధమైన విమోచన మనం పొందుకొని ఈ భూమిపైన మనం జీవిస్తున్నాం. హల్లెలూయా. మనకిచ్చిన ఈ యొక్క గొప్ప భాగ్యతను బట్టి దేవుని మనం స్తుతించవలసి ఉంది. హల్లెలూయా. దేవుడి వాక్యాన్ని దీవించుగాక. ఆమేన్.